ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ నమః. ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ నమః. ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ నమః. జై శ్రీరామ్. ఈరోజు లక్ష్మీ సమేతంగా భూదేవి సమేతంగా స్వామివారు కళ్యాణ పురుషుడయ్యాడు కనుక ఒక్కొక్కప్పుడు కొంతమందికి ఈ ఆలయముల వల్ల ఉపయోగం ఏమిటి, ఈ ప్రవచనముల వల్ల ఉపయోగం ఏమిటి అని అనుమానం అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. అసలు మానవ జన్మ ఎత్తడం వల్ల ఉపయోగం ఉంది. మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా మానవ జన్మ ఎత్తాం. ఈ జన్మ ఎత్తడానికి ఏది మూల కారణమో ఎప్పటికీ ఎవరికి తెలియదు. నిరంతరాయంగా వేదాభ్యాసం చేసిన, శాస్త్రాలు చదివిన ఈ సృష్టి రహస్యం ఎప్పుడూ ఎవరికి అర్థం కాదు. కాకపోతే కొన్ని రహస్యములను మన పెద్దల ద్వారా, ఈ పురాణముల ద్వారా మనం నేర్చుకున్నాం. ఒక చోట విద్యుత్తుని ఉత్పాదన చేశారు. ఈ విద్యుత్తుని ఏం చేస్తున్నాం, మళ్ళీ మనం ఆ ఉత్పాదన స్థానం నుంచి ట్రాన్స్ఫార్మర్ల ద్వారా ఓ చోట ట్రాన్స్ఫార్మర్లో కేంద్రీకరిస్తారు. ఇందులో నుంచి తీగల ద్వారా ఇంట్లోకి తీసుకొస్తున్నారు. ఒక ఆయన చక్కగా కష్టపడి ఏదో దైవానుగ్రహం వల్ల ఓ 121 గజాలతో స్థలం కొన్నాడు, ఇల్లు కట్టాడు. ఇంట్లో వైర్ వర్క్ చేయించాడు, ట్యూబ్ లైట్లు వేయించాడు, ఏసీ పెట్టించుకున్నాడు, ఫ్యాన్లు పెట్టించుకున్నాడు, స్విచ్ బోర్డులు కూడా అందమైనవి పెట్టించుకున్నాడు. గృహప్రవేశం అయ్యి అవగానే ఫ్యాన్ కోసమని స్విచ్ నొక్కాడు, ఫ్యాన్ తిరగట్లేదు. పోనీ ఫ్యాన్ తిరగకపోయినా ఏసీ పని చేస్తుందేమో అని ఏసీ స్విచ్ నొక్కాడు, అది పని చేయట్లేదు. చిట్ట చివరికి అందరూ మల్లగుల్లలు పడ్డారు, ఏమిటా ఇవి పని చేయట్లేదని. ఇది పోల్ కనెక్షన్ అవ్వలేదు, వైర్ వర్క్ అయింది కానీ ఆ కరెంటు పోల్ మీద నుంచి కనెక్షన్ అవ్వలేదు. ఇప్పుడు అందులోంచి వైర్ ఇందులో పెట్టగానే ఏమవుతుంది, ఎక్కడో ఉత్పాదన చేయబడిన విద్యుత్తు అలా అలా తీగల ద్వారా వచ్చి ట్రాన్స్ఫార్మర్ల ద్వారా, ఈ ఉపకేంద్రాల ద్వారా ఈ ప్రాంతానికి వచ్చాక మళ్ళీ ఆ స్తంభం నుంచి ఇంట్లోకి కనెక్షన్ ఇస్తే ఈ శక్తి అందులోకి ప్రసారం అవుతుంది. ఈ శక్తి నిజానికి అంతటా ఉన్నదే. ఈ విద్యుత్ అనేది ఒక గొప్ప శక్తి ఎక్కడో ఉంది, కానీ దాన్ని ఏం చేయాలి, లాగాలి, బయటికి లాగి ప్రసారం చేయడానికి ఏం చేయాలి, తీగల లాంటివి ఏర్పాటు చేయాలి, ఈ ట్రాన్స్ఫార్మర్లు పెట్టాలి, ఈ కేవీ స్టేషన్లు పెట్టాలి. అవునా? పెట్టినా మళ్ళీ ఇంట్లోకి రావాలంటే ఇంకో వైరు కావాలి, దానికి మళ్ళీ ఒక స్విచ్ పెట్టాలి. ఈ స్విచ్లోకి కరెంటు సక్రమంగా వస్తే పర్వాలేదు, తేడా వస్తే వైర్లు కొట్టేస్తే, ఫ్యూజులు కొట్టేస్తాయి. పరమాత్ముడు ఒక మహాశక్తి, అంతటా ఉన్నాడు. అంతటా ఉన్నవాడు గుళ్ళోనే ఉండాలా అనకండి. గుడి అనేది ఆయనకు ఒక ఉప విద్యుత్ కేంద్రం అనుకోండి, ఒక కేవీ సబ్స్టేషన్ లాంటిది. అందులోంచి మనం ఏం చేయాలన్నమాట, మన శరీరాలన్నీ కూడా ఓ ఇళ్ళు. ఈ ఇంటిలోకి ఈ స్విచ్ బోర్డులు, ఈ తీగలు అని పిలువబడేటటువంటి ఉపాసకులైన గురువులు, అర్చకుల ద్వారా ఈ విద్యుత్తు లోపలికి ప్రసారం అవ్వాలి. అప్పుడు ఇది వెలుగుతుంది, లేకపోతే ఎందుకు మరి రాకుండా పోతుంది. అందుకని ఏం చేశాడు పరమాత్ముడు, నేను అంతటా ఉన్నా గుడి కట్టి విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసేటప్పుడు అడుగున యంత్రం పెట్టి అందులోకి ఆవాహన చేస్తే నా శక్తి కొంత అందులో చేరుతుంది. సంపూర్ణ శక్తి అందులో ఉండడం కష్టం, ఉంటే ప్రమాదం కూడా. అందులోకి పరమాత్ముని కొంత శక్తి మనకి పనికొచ్చే శక్తి చేరుతుంది. ఈ శక్తిని భక్తులు పొందాలంటే ఎప్పటికప్పుడు ఏం చేయాలన్నమాట, స్విచ్ వేసేవాడు కావాలి, వేసేవాడు కట్టేవాడు, వేసేవాడు కట్టేవాడు. అర్చక వ్యవస్థ ద్వారా ఈ ప్రజలకి ఈ శక్తిని అందేలా చేసేటటువంటి ఒక కార్యక్రమం పెట్టాడు. కాబట్టి యంత్ర ప్రతిష్ఠ చెయ్యాలి, విగ్రహ ప్రతిష్ఠ చెయ్యాలి, దానికి అర్చనలు జరగాలి, నివేదనలు జరగాలి. అప్పుడు ఎదురుగుండా ఉన్న భక్తులు తమ గోత్రనామాలతో అర్చనలు చేసుకోవాలి, రామనామస్మరణాదులు చెయ్యాలి, పురాణాదులు వినాలి. వింటే అప్పుడు ఆ పరమాత్ముడు ఈ గుడిలో నుంచి మన శరీరంలోకి ప్రవేశించి మన కోరికలు తీరుస్తూ ఉంటాడు, మన శక్తుల్ని బట్టి. నువ్వు 0 క్యాండిల్ బల్బు అయితే కొద్ది కాంతే పొందగలుగుతావు. కాస్త ఇలాంటి ఫ్లాష్ లైట్లు అయితే ఎక్కువ విద్యుత్తు లేకుంటాయి, ఎక్కువ వెలుగుతాయి. ఈ జీవులంతా కూడా బల్బులు లాంటి వాళ్ళు.
వాళ్ళ వాళ్ళ శక్తులు బట్టి ఆ బల్బులు వెలుగుతూ ఉంటాయి. అక్కడ ఉంది ఎలక్ట్రిసిటీ, కానీ ఈ బల్బులో కెపాసిటీ లేదు. అందువల్ల జీవులందరము కూడా ఉపాసన చేయటానికి మొట్టమొదటి మార్గం ఆలయం. అందుకని గుడికి వెళ్ళి తీరవలసిందే. మిగతా మతాల వాళ్ళు అయితే పిచ్చి ప్రశ్నలు వేయరు, కానీ ఇతర మతస్థుల్లో ఉన్నటువంటి ఈ విశేషం మన పిల్లలకి చిన్నప్పటి నుంచి నేర్పకపోవటం వల్ల వీడు పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేస్తున్నాడు. లాగి గొప్ప మీద ఒకటి కొట్టండి, అబ్బోయ్ అనగానే ఎందుకు అబ్బోయ్ అన్నావు అని అడగండి. అబ్బా దెబ్బ తగిలింది, దెబ్బ అంటే ఏమిటి? బాధ, బాధ ఏది చూపించు అని అడగండి. ఏం చూపిస్తాడు? గోప మీద కొడితే వాడికి బాధ కలిగిందండి. బాధను చూపించడానికి అది బయట కనపడదు, ఎవడికి వాడు లోపల అనుభవించాలి. ఎవడి బాధ ఎలా అనుభవిస్తున్నాడు, ఈ పరమాత్ముడు కూడా అంతటా ఉన్నవాడు కూడా మనం అనుభవం పొందాలి అంటే సాధన చెయ్యాలి, గుడికి వెళ్ళవలసి. ఇన్ని గుడులు ఎలా అనకండి, ఇన్ని కూరలు ఎందుకు, రోజు ఇన్ని రకాల పలావులు ఎందుకు, రోజు ఎందుకు ఇది గొడవలు? ఓ 500 సంపాదించి దాంతో సంతృప్తి మొదట్లేదుగా. కట్ల సంపాదించాల్సిందే, కొంపలు కట్టాల్సిందే, భోజనాలు చేయవలసిందే. రోజు జీవితంలో 90 ఏళ్ళు వచ్చినా ఇంకా 10,000 వస్తున్నాయంటే ఆనందంతో ఎదురుగా 2 చేతులు పెడుతున్నామా లేదా? అంటే యావత్ జీవితం ధనము యొక్క ఆవశ్యకత ఉన్నది. అవశ్యం ధనం కావాలి, అవశ్యం ఆహారం కావాలి. బతికున్నావు అంటే బతికున్నంతకాలం తిండి, నిద్ర, బట్ట, ఈ ధనము ఎలా కావాలో నువ్వు బతికున్నంతకాలం ఎన్ని గుడులు కట్టి ఇంకో గుడి కావాల్సిందే. ఆయా వ్యక్తుల యొక్క శక్తులు బట్టి ఆ గుడుల్లో శక్తులు పెరుగుతూ ఉంటాయి. అలాగే గురువుగారు 18 పురాణాల మంటపంతో పాటు ఆ పక్కనే ఇంకో 288 గజాలు ఉన్నాయి. అది కూడా తీసుకుని సత్యనారాయణ స్వామి గుడిని, ఈ అరుణాచలేశ్వరుని అందరినీ కూడా అక్కడ ప్రతిష్ఠిస్తే ఇంకా ఎంతమందినైనా రాబోతుంది. ఇప్పటికే ఒక 800 గజాల స్థలాన్ని తీసుకున్నాం. అందులో ప్రవచన మండపం అద్భుతంగా చేయడానికి కావలసినటువంటి ఒక ప్లాన్ తయారయ్యింది. ఇంజనీర్ గారి ప్లాన్ అయిపోయింది. అంటే గృహ నిర్మాణానికి కావలసినటువంటి పటం తయారైంది. గుడికి కావలసింది కూడా అది తయారవ్వాలి. ఈ 800 గజాలు తీసుకోవడం కంటే కష్టం, అసలు కష్టం ఎక్కడే ఉంది, వెంకటేశ్వర మహాత్మ్యం అని. శంకుస్థాపన ఆగస్టు 8వ తారీఖు ఉదయం పెట్టాం, 11 గంటలు అనుకుంటున్నాం ముహూర్తం అది. కాబట్టి ఏది ఏమైనా ఆ రోజు అపూర్వ రీతిలో మనం ఈ శంకుస్థాపన కార్యం, భూపూజా కార్యక్రమంలో పాల్గొందాం. ఇంకా ముహూర్తం గురించి ఆలోచించండి. ఎందుకో తెలుసా? మనోజవంతు మాండవ్య. మాండవ్యుడు అనే ముని ఉన్నాడు తెలుసా? నీకు మనస్సులో గొప్ప సంకల్పం కలగడమే ముహూర్తం అన్నాడు ఆయన. ఇంకా వేరే ముహూర్తం గురించి ఆలోచించద్దన్నాడు. తారాబలం గురించి ఒక ఆయన చెప్పాడు, చంద్రబలం గురించి ఒక ఆయన చెప్పాడు, నక్షత్ర బలం గురించి ఇంకొక ఆయన చెప్పాడు. ఒక్క మాండవ్యుడు అనేవాడు మాత్రం అన్నాడు, ఈ తారాబలమో చంద్రబలమో ఇంకోటో ఇవన్నీ కుదరకపోవచ్చు, యావత్ జీవితం ఏదో లోపం ఉంటుంది. అందుకని ఎందుకు వచ్చిందిరా మనోజవంతు అన్నాడు. నీ మనస్సులో ఒక్కసారి మంచి పని చెయ్యాలనే ఒక సంకల్పం పుట్టిందే అది మనోబలం అంటారు. ఆ వేగమే గొప్ప ముహూర్తము అని మాండవ్యుడు ఎప్పుడో చెప్పాడు. కాబట్టి అప్పుడప్పుడు మంది మాండవ్య సిద్ధాంతం అనుకుందాం. తరువాత కష్టపడి ఎవరెవరు నక్షత్రాలను బట్టో రకరకాల ముహూర్తాలు పెట్టినంత మాత్రం చేత అందులో లోపం ఉందో లేదో మనకి తెలియదు. అది ఎంతవరకు గొప్ప ముహూర్తమో మానవుడికి తెలియదు. మానవ మాత్రుడు ఎంత గొప్పవాడైనా ముహూర్తం పెడితే అందులో రవ్వంతైనా లోపం ఉంటుంది. ఈ లోపములన్నీ పోయి అది సుముహూర్తం కావాలంటే మీ సంకల్పమే గొప్పది. మీ భక్తులు అడుగుపెట్టారు కదా, భక్తుల పాదధూళి ఎటువంటిదో తెలుసా? వైకుంఠము నుంచి కైలాసము నుంచి తీసుకొని రాబడిన విష్ణువు పాదధూళితో సమానము, శివుని పాదధూళితో సమానం. అందుకనే భక్తుల పాద రజస్సు నా శిరస్సును ధరిస్తానని యముడు అన్నాడుండోయ్. యముడు స్వయంగా ఒకసారి ఏమన్నాడు తెలుసా? నాకు భక్తులంటే చాలా అభిమానం, వాళ్ళ పాదధూళి శిరస్సును ధరిస్తాను. దానిని మనకి దగ్గరలో ఉన్న భద్రాచలంలో రామదాసు గారు, కంచర్ల గోపన్న గారు దాశరథి శతకంలో ఒక గొప్ప పద్య రూపంలో రాశారు. పరమదయానిధే పతిత పావన నామహరేయటంచు సుస్థిరమతులై సదా భజన చేయు మహాత్ముల పాదధూళి
మహాత్ముల పాదధూళి నా శిరమున దాల్తూ మీరటకు చేరకుడంచు యముండు కింకరోత్కరమున కానతిచ్చునట దాశరథి కరుణాపయోనిధి. ఎంత గొప్ప అద్భుతమైన పద్యం అండి ఇది. ఎప్పుడైనా దీంట్లో దృష్టి పెట్టారు కదా మీరు? రోజు పరమదయానిధి పతిత పావన నామ హరి అని నిరంతరం హరినామస్మరణం చేసే గొప్ప భక్తులు ఉన్నారు ఈ భూమండలంలో. రోజు రామ కృష్ణ రామ కృష్ణ అంటూ అరుస్తున్నారుగా. జై శ్రీరామ్ అనమంటే గురువుగారు ఉపన్యాసం వినబడనంత రీతిలో రామలోకానికి వెళ్ళిపోయేంత కంఠంతో అరుస్తున్నారు కదా. ఇలా నిరంతరం రామనామస్మరణం చేసేటటువంటి మహానుభావుల పాదాల కింద ఉన్న ధూళి నా శిరమున దాల్తూ నా తల మీద ధరిస్తానన్నాడు యముడు. అంటే ఈ సురేష్ రెడ్డిదో లేకపోతే ఈ శంకర్ గారిదో ఇంకొకరిదో వాళ్ళ కాళ్ళ కింద ఉన్న ఇంత దుమ్ము తీసుకుని యముడు నెత్తి మీద వేసుకుంటాడు. కారణం వీళ్ళు భక్తులు కనుక. ఈ మహాత్ముల పాదధూళి నా శిరస్సును ధరిస్తాను, మీరక్కడికి పొరపాటును కూడా వెళ్ళకండి, వాళ్ళని యమలోకానికి తీసుకురాకండి, మీరు అక్కడికి వెళ్ళారా భస్మం అయిపోతారు, జాగ్రత్త అని యముడు నిరంతరం తన కింకరుల యొక్క సమూహానికి ఆజ్ఞాపన చేస్తాడు, ఆజ్ఞాపిస్తాడు కింకరులు. అంత గొప్ప శక్తి ఇప్పుడు ఎవరికి ఉందన్నమాట? ఇప్పుడు భక్తుల పాద ధూళికి ఉంది. ఈ భక్తులందరూ అక్కడికి వచ్చి ఆ స్థలంలో అడుగు పెడితే ఇంకా ఆ స్థలంలో అద్భుతమైన నైమిషారణ్యం తయారవ్వకుండా ఎలా ఉంటుందండి? అందుకని నాకు ఈ భక్తుల మీద అంత అభిమానం. ఈ భక్తులు నిరహంకార స్థితిలో ఉన్న మహానుభావులు, మాట వరసకు కూడా దురహంకారం లేనటువంటి వాళ్ళు, సాక్షాత్తు శంకర స్వరూపులు అన్నమాట. అందువల్ల ఈ భక్తులు అక్కడికి అడుగు పెడితేనే చాలు. అందుకనే నేను ఇక్కడ ఎవరైనా కాళ్ళకి నమస్కారం చేస్తుంటే ఒక్క ముక్క కూడా అనలేకపోతున్నాను. ఎక్కడైనా భక్తుల్ని తిడితే నాకు ఎంత బాధ కలుగుతుందో. ఆ భక్తులు చూడగానే మనస్సు పరవశత్వం పొందుతుంది. వాళ్ళ సాధన అంత గొప్పదండి. ఇప్పుడు గురువులు మేము బోధించగలం కానీ మీ చేత పనులు చేయించలేం. కానీ గురువు గారు ఒక్క ముక్క చెప్పినంత మాత్రం చేత నమ్మి నిరంతరం గుడులు బాగు చేస్తున్నారు కదా. ఆ గుడిని బడిగా తీర్చిదిద్దుతున్నారు కదా. పచ్చి క్రూరులు గోమాంసం తినేటటువంటి వాళ్ళు ఆంజనేయ స్వామి గుడిలో ఎముకలు విసిరితే ఆ ఎముకలను శుభ్రం చేస్తున్నారు వీళ్ళంతా కూడా. వెళ్ళి ఆ ఆలయం కోసం ప్రాణం ఇస్తున్నారు రోజు. దానికోసం మనస వాచ కర్మణ కార్యక్రమాలు చేస్తున్నారు. ఏం తింటున్నారో ఏం తినడం లేదో తెలియటం లేదు పాపం. అందువల్ల నేను ఎంత తిరిగి కష్టపడుతున్నానో, నిరంతరం నిద్ర లేక నేను ఎంత బాధపడుతున్నానో, ఒక్కొక్కప్పుడు నాకు కూడా నాలుగు తడబడిపోతుంది నిద్ర లేక. అంత శ్రమ ఈ భక్తులు కూడా పడుతున్నారు పాపం గుడులు బాగు చేయడానికి. ఒక్కొక్క చోట గుడి బడి అనే కార్యక్రమానికి వీళ్ళు వెడుతున్నప్పుడు ఆ మనుషులు చూసినప్పుడు ఆశ్చర్యం కలిగింది. ఎర్రని ఎండలో గుడుల పైకెక్కి వాటిని శుభ్రం చేసి ఆ దుమ్మంతా ముక్కుల్లోకి వెళ్ళిపోతుంటే హచ్చి హచ్చి అని ముక్కు పుచ్చుకుని తుమ్ముతూ కూడా ఏమాత్రం ఎండకి పిచ్చెక్కకుండా కార్యక్రమం చేస్తున్నారు. ఒక్కో చోట భోజనం దొరుకుతుంది, దొరకట్లేదట. అయినా ఈ భోజనాధికారులు మంచినీళ్ళు ఉన్నా లేకపోయినా సొంత డబ్బు ఖర్చు పెట్టుకుని పెడతారండి వీరంతా. కాబట్టి ఇంకా నాకు మీకంటే వేరే మరొక ఉపాసకుడు కనపడటం లేదు. మీరే దేవతా దూతలు, మీరే దేవతా స్వరూపులు, మీరు రండి, అదే ముహూర్తం నాకు. అదే లగ్నం, తదేవ లగ్నం, సుదినం తదేవ, తారాబలం చంద్రబలం తదేవ, విద్యాబలం దైవబలం తదేవ, లక్ష్మీపతే తేంఘ్రియుగం స్మరామి. లక్ష్మీ వల్లభ, నీ రెండు కాళ్ళని నేను స్మరిస్తున్నాను. నారాయణ రామ కృష్ణ వాసుదేవ అని నీ పాదాలని నేను స్మరిస్తున్నాను. ఆ స్మరణ ఎటువంటిది? అదే లగ్నం, అదే సుదినం, అదే తారాబలం, అదే చంద్రబలం, అదే విద్యాబలం, అదే దైవబలం. కాబట్టి అసలు దైవబలం అంటే ఏమిటి, ముహూర్త బలం అంటే ఏమిటి? నారాయణ స్మరణమే. అందుకని ఆ రోజు ఉదయం ఆ 11 గంటల వేళ అలా శంకుస్థాపన జరగడానికి ముందు వెనక కూడా మీరు మైకుల్లో కూర్చుని నిరంతరాయంగా మీకు తోచిన నామస్మరణం చేయండి. అన్నిటికీ మించి శివకేశవ అష్టోత్తర శతనామాన్ని పారాయణ చేయండి. అక్కడ కూర్చుని కాసేపు జపం చేయండి. మీ భక్తి, మీ వినయం, మీ శ్రద్ధ వల్ల అక్కడ ఏడాది తిరిగేలోపు అపూర్వ రీతిలో 5 అంతస్తుల ప్రవచన మండపం నిర్మాణం అయిపోయింది. ఆ పక్కన సత్యనారాయణ స్వామి అమ్మవారి గుడి, ఇటు అరుణాచలేశ్వరుడి యొక్క ప్రతిష్ట, పునఃప్రతిష్టలు అన్నీ ఇక్కడ జరుగుతాయి. ఇక అపూర్వ రీతిలో అక్కడ అర్చనాది కార్యక్రమాలు జరుగుతాయి. ఎవరి మీద ఆధారపడవలసిన అవసరం లేకుండా కార్యక్రమాలన్నీ సాగిపోతాయి. వీరంతా అక్కడికి వస్తే ఎంత బాగా జరుగుతుంది. ఓ మంచి వంటవాడిని పర్మనెంట్గా పెట్టేద్దాం. ఓ 40 రోజుల పాటు ఏకదాటని గురువు గారు కూడా అక్కడ ఉండిపోతూ ఉన్నారు కదా. ఆ సమయంలో 18 పురాణాలు పారాయణ చేయిద్దాం. వచ్చిన వాళ్ళందరికీ ఎంత అన్నం పెడదాం, భజన చేయిద్దాం.
ఆ మాత్రం అన్నం పెట్టే ఓపిక భగవంతుడు మనకి కూడా ఇస్తాడు. ఒక 40 రోజుల పాటు మన భక్తులకి భోజనం పెట్టగలిగే యోగం మనకి కలుగుగాక, కలిగించుగాక. నేను ఎప్పుడూ కూడా భగవంతుడి పాదపద్మములను అత్యంత భక్తితో పట్టుకున్నాను. అందువల్ల కార్యక్రమం చేయించేది చేసేది అన్నీ వాడైనప్పుడు మనకెందుకంటే భయం? ఏమండి ఇంతంత పెద్ద పెద్ద ప్రాజెక్టులు పెట్టుకుంటున్నారు, ఏమైనా తేడా వస్తుందేమో అని అప్పుడప్పుడు నన్ను భయపెడుతున్న వాళ్ళు ఉన్నారు. అప్పుడు నేను అన్నాను, ఏమయ్యా కుదిరితే ఆ నిర్మాణం చేస్తాం, లేకపోతే మధ్యలో ఆగిపోతే వదిలేస్తాం. ఎందుకని ఆగదాలు ఎలాగో నాకు తెలుసు. చేయించుకునేది వాడికి ఇష్టమైతే అవుతుంది, లేకపోతే ఆగిపోతుంది. ఆ పరమాత్ముడు నాకు ఇక్కడ ప్రవచన మండపం కావాలి, ఒక ఆలయం కావాలి, ఇక్కడ 18 పురాణాలు జరగాలని సంకల్పించాడో జరుగుతుంది, లేకపోతే నాదేం పోయేది లేదు. ఆ స్థలం అలాగే ఉంటుంది, శంకుస్థాపన రాయి అక్కడే ఉంటుంది. కానీ సంపూర్ణమైనటువంటి భక్తితో నీవే దిక్కని ఆయన పాదపద్మములను ఆరాధించిన తర్వాత మన కార్యక్రమం మొదలు పెడితే ఎందుకు అవుతుంది చెప్పండి రా. ఎంతటి హైదరాబాద్ నగరంలో ఉపన్యాసానికంటే ఎక్కడెక్కడి నుంచో పాప ఇలాంటి వాళ్ళు దూరం నుంచి రాలేకపోవచ్చు, కానీ చిత్తశుద్ధితో గురువు గారి మీద నమ్మకంతో ఉన్నటువంటి వాడు మోర్ దాన్ 2 lakhs ఉన్నారని ఈ మధ్యన సర్వేలో తెలియంది. ఈ 2 లక్షల మంది మనిషికో 100 రూపాయలు వేసుకుంటే మాత్రం అయిపోదా? అందువల్ల అయి తీరుతుంది. ఈ కార్యక్రమం తొందరగా అవ్వడానికి మరొక్క 3 మార్లు రాముడికి వినబడేంత వరకు వచ్చేసాడు రాముడు. నా కళ్ళ ముందు ఆ మండపం అలా కనబడిపోయింది. అప్పుడే ఎటొచ్చి భూమి మీద కనపడట్లేదు, కానీ కళ్ళల్లో కనపడుతున్నది, కళలో కనపడుతున్నది, ఇలలోకి వస్తుందన్నమాట. మహానుభావుడు యయాతి మహారాజు గారు మాతలి స్వర్గానికి రమ్మంటే ఇవన్నీ విన్నాక ఎందుకు వచ్చిందంటే నా శరీరం పవిత్రమైనది, ఇక్కడే ఉండి సత్కార్యాలు చేసుకుంటూ ఉంటాను, నాకొద్దు స్వర్గం అని పంపేశాడు ఆయన. పాపం యముడు తెల్లబోయాడు. ఈ మహానుభావుని యొక్క ధర్మం వల్ల భూమండలం స్వర్గం కంటే గొప్పదైపోయింది. ఇక్కడ జరామరణములు లేవు, ఆకలి దప్పుకలకి బాధపడేవాళ్ళు లేరు, అందరి దగ్గర కొండంత బంగారం ఉన్నది, అందరూ హాయిగా సుఖంగా జీవిస్తున్నారు. అందరూ ధర్మ అర్థ కామ మోక్షములనే 4 పురుషార్థముల వెంట పడుతున్నారు. చివరికి ఒక రోజున యమధర్మరాజు గారికి బాధ కలిగింది. ఇంద్రుడి దగ్గరికి వెళ్ళాడు. ఇంద్ర, ఇంతకాలం నువ్వు ఏ పనైనా చెయ్యగలవు అనుకున్నాను, కానీ ఇక నీ వల్ల కూడా కాదని అర్థమైంది అన్నట్ట. అదేమిటయ్యా అంతా భాండం వేసామంటే, అవును మరి యయాతి మహారాజు గారిని స్వర్గానికి తీసుకొచ్చేస్తే ఆయన ఇక్కడ సుఖాల్లో పడి ఉంటాడు, భూలోకంలో మళ్ళీ పాపాత్ములు పుణ్యాత్ములు పుడుతూ ఉంటారు, చస్తూ ఉంటారు. మళ్ళీ భూలోకంలో మా డ్యూటీ మేము చేయొచ్చు అనుకున్నాం, కానీ ఆ యయాతి ఇక్కడికి రాలేదు. దానివల్ల భూలోకంలో ధర్మం పెరిగిపోయింది. ధర్మం పెరగడం వల్ల ఒక్కడు కూడా నరకానికి రావట్లేదు. ఇన్నేళ్ల నా జీవితంలో లాక్డౌన్ పెట్టవలసి వచ్చింది యమలోకానికి. ఒక్కడు రావట్లేదట, ఎవడికి కూడా ఏం చేయలేదు తెలియట్లేదు. కొంతకాలానికి ఆయనకు కూడా ఏం భయం పట్టుకుందంటే, ఈ శిక్షలు వేయటం అనేటటువంటిది జరగకపోతే, తన డ్యూటీ దాన్ని చేయకపోతే బుర్ర స్తంభించిపోతుందేమో, అప్పుడు నాకు కాళ్ళు చేతులు నొప్పులు వస్తాయేమో, పని చేయలేనేమో అనే భయం కలిగింది. ఎవడి పనైనానండి కొంతకాలం చేయకపోతే చురుగ్గా ఉండడు వాడు. ఓ 40 రోజులు రెస్ట్ తీసుకోండి, ఆఫీసుకి సెలవు పెట్టి 41వ రోజున అసలు ఆఫీస్ అంటే ఏమిటో మర్చిపోతాడు. అందులో రోజు ఆ పని చేయవలసిందే. చాలామంది తెలియదు, కానీ తమ పారాయణ పక్క వాళ్ళకి అంటగడతారు. ఇలా అంటగట్టినంతకాలం వీడి బుర్ర పని చేయదు. కష్టమో నిష్ఠునో రాత్రి 10 అయినా తానే చదివితే అప్పుడు బుర్ర చురుకెక్కి కొంతకాలానికి వేగంగా చదవగలుగుతాడు. ఇతరుల మీద ఆధారపడినంతకాలం ఈ వ్యక్తిలో చురుకుతనం ఉండదు. నీవు డ్రైవింగ్ మానేసి పక్కవాడికి డ్రైవింగ్ ఇచ్చినంతకాలం నీ డ్రైవింగ్ మర్చిపోతావు. అందుకే మన అహోబలం పెడుతున్నప్పుడు మొత్తం నేనే నడిపాను, రాను పోను కూడా. ఇంతకాలానికి నాకు గొప్ప సర్టిఫికెట్ వచ్చిందండి. ఆర్టీఓ వాళ్ళు నాకు డ్రైవింగ్ లైసెన్స్ ఎప్పుడో ఇచ్చారు నా చిన్నప్పుడు. నేను ఎరిగి 1989లో నాకు డ్రైవింగ్ లైసెన్స్ వచ్చింది. ఎన్నాళ్ళు డ్రైవింగ్ లైసెన్స్ వచ్చినా నీ డ్రైవింగ్ బాగుందని పొగిడిన వాళ్ళు ఎవరూ లేరు. కానీ మా ధర్మశంసిత మొన్న అహోబలం పెడుతున్నప్పుడు తాతకి డ్రైవింగ్ వచ్చా అంది. అదేమిటి అందరం ఆయన దగ్గరే నేర్చుకున్నామన్నారు విశ్వనాథ్ గారు. అయితే నడపండి చూద్దాం, చూశాక చెబుతానంది. సరే ఇప్పుడు ఈ అహోబలం నడుస్తుంటే, ఏది నేను నడుపుతుంటే వెనకాలకు వచ్చి సూపర్, మా నాన్న డ్రైవింగ్ అటు ఇటు తిప్పుతాడు, ఊపుతాడు, తాత చక్కగా నెమలేకల మీద కూర్చోబెట్టి తీసుకెళ్ళారు అని నాకు సర్టిఫికెట్ ఇచ్చింది.
36 ఏళ్ల తర్వాత నాకు సర్టిఫికేట్ వచ్చింది ఇప్పుడు డ్రైవింగ్ లైసెన్స్. ఎందుకు చెప్తున్నానంటే నేను నడపకపోవడం వల్ల ఎప్పుడు చూసినా పక్కన రాజా నడుపుతూ ఉండడం వల్ల తాతగారికి డ్రైవింగ్ వచ్చే విషయం వాళ్ళు మర్చిపోయారు, నేను మర్చిపోయాను. అందులో అప్పుడప్పుడు డ్రైవింగ్ చేయకపోతే ఏమవుతుంది, డ్రైవింగ్ మర్చిపోతాం. నీ ఉద్యోగం నువ్వు చేయకపోతే నువ్వు మర్చిపోతావు, చదవడం మర్చిపోతే నువ్వు మర్చిపోతావు, చదవలేవు. పారాయణ చేయడం మానేసావా, చేయలేవు. లలితా సహస్రనామం కంఠస్థం చేసిందండి ఒక ఆవిడ, కానీ ఎందుకో ఒక ఏడాది పాటు చదవడం మానేసింది. ఇప్పుడు ఆవిడకి ఆ లలితా సహస్రనామం కంఠస్థం వచ్చింది, పోయింది, మళ్ళీ మర్చిపోయింది. పుస్తకం చూస్తే కానీ చదవలేకపోతుంది. అందువల్ల ఈ పారాయణలు చేసేవాళ్ళు మీరే చేయండి, పక్క వాళ్ళ మీద ఆధారపడకండి. అలాగే ఏ పనైనా సరే కొంతకాలం చేయకపోతే ఏమవుతున్నప్పుడు అది అనభ్యాసే విషం శాస్త్రం. అభ్యాసంలో లేకపోతే ఈ శాస్త్రం విషం అయిపోతుందిట, వాడు కొత్త అయిపోతుంది. అందుకని ఎవడేమన్నాడు, ఈ శిక్షలు వేయడాలు, పాపపుణ్యాలు పరిశీలించడాలు ఇవన్నీ లేకపోతే నా డ్యూటీ నేను మర్చిపోతున్నాను, అసలు నేను యముడనే విషయం మర్చిపోయాను అన్నాడు ఆయన. నాకు అధికారం ఉందనే విషయం మర్చిపోయాను. ఏమైనా ఈ జనాలందరినీ మళ్ళీ నా లోకానికి తీసుకురావాలండి, వాళ్ళు లేకపోతే నాకు తోచట్లేదండి అన్నాడు. దీన్ని బట్టి ఎవరి డ్యూటీలు వాడు చేయాల్సిందే. వాళ్ళ లోకానికి ఎవరు రాకపోతే వాళ్ళకే తోచదు. ఇంకా నయ్యం, మా పీఠానికి పక్కన ఒక అద్భుతమైన భూమి ఉంది. ఓ రోజున ఓ భక్తుడు వచ్చాడు, నేను ఒక పాట పాడుకున్నానండి, మీ వ్యాపారం 3 పువ్వులు 6 కాయలు అవ్వాలని నన్ను దీవించండి అన్నాడు. దీవించబోయి నాకు ఎందుకు అనుమానం వచ్చింది, నీ వ్యాపారం ఏంటంటే శ్మశానం పడుకున్నానండి అన్నాడు. ఇది చెప్పొచ్చేదండి, శ్మశానం పడుకున్నట్ట నేను దీవించాలట, ఏమని రోజు 3 పువ్వులు 6 కాయలుగా సాగాలి అంటే ఈ జనం వెళ్ళిపోవాలి. ఇప్పుడు పాపం ఆయన డ్యూటీ అయింది, మరి ఆయన పాడుకున్నాడు, కానీ నేనేమని దీవిస్తే ఈ జనం అంతా వెళ్ళిపోరు. కాబట్టి వాళ్ళ బాధ వాళ్ళది. అమ్మ బాబు ఎన్ని రకాలండి, నా దగ్గరకు వచ్చేటటువంటి వాళ్ళు రోజు మాకు కాస్తంత పని దొరికేటట్టు దీవించండి అని అడుగుతారు. ఇంకొకటి ఉందే చెప్తే బాగుండదు అనుకోండి. మా నాన్నగారు వైజాగ్లో వెళ్ళిపోయారు, అందుకని ఆయనకి 11 రోజుల కోసమని ఆ పక్కనున్న ఆయన మాట్లాడాడు ఒక మహానుభావుణ్ణి. మొత్తం కార్యక్రమానికి ఆయన 1,50,000 అడిగాడు. అప్పుడున్న పొజిషన్లో మాకు ఎప్పుడో 24 ఏళ్ల క్రితం కదా 1,50,000 అంటే కష్టం, 21 ఏళ్ల క్రితం 24 ఏళ్ల క్రితం. అందుకని 1,50,000 కాకుండా ఒక 10,000 తగ్గించుకోకూడదు అంటే నెక్స్ట్ టైం తగ్గిస్తాను అవి అన్నాడు. అంటే వెలిగిందా మీకు? అయితే వెలిగేసింది మహాత్ములు. మీ నాన్నగారు ఇప్పుడు పోయారు, ఆయనకి ఒక 10,000 ఇప్పుడు తగ్గిస్తాను, నెక్స్ట్ ఇంకో క్యాండిడేట్ వచ్చినప్పుడు తగ్గిస్తాట 10,000. గోవిందా. అందువల్ల చెప్పొచ్చేది ఏంటంటే యమధర్మరాజు గారు బాధపడ్డాడు. కారణం ఏమిటి అన్నాడు ఇంద్రుడు అన్ని ఎరిగి కూడా. ధరణీతలమున నుండిన నరులెల్లరూ అతని శాసనము వలన నిరంతరమును హరి సంకీర్తన పరులగుచుండిరి సమస్త పాపములుడుగా. యయాతి మహారాజు గారి పరిపాలన అత్యంత ధర్మబద్ధమైన పరిపాలన. ఆ పరిపాలనలో నిరంతరం ప్రజలంతా ధర్మ మార్గం విడిచిపెట్టకుండా ఉన్నారు. ఎక్కడ చూసినా, ఎప్పుడు చూసినా, ఎవరింట చూసినా హరి 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 అనే నామ సంకీర్తనం వినబడుతున్నది. ఈ హరినామ సంకీర్తనం వల్ల పాపాలన్నీ పోయాయి. హరినామం ఎటువంటిది? దావాగ్ని. మనం చేసిన పాపములు ఎండిపోయిన చెట్లు, ఎండిపోయిన చెట్లని దావాగ్ని పట్టుకుంటే ఏమవుతుంది? కాలి బూడిదైపోతాయి. హరినామ సంకీర్తనం అనే దావాగ్నితో పాపములని అడవులు కాలిపోతున్నాయి. ఇంకెక్కడికి యమధర్మరాజు చెప్పాడండి, ఆయన రాజ్య పరిపాలన ఎలా ఉందో తెలుసా? త్యజింపకుందురు నిజ ధర్మములను ప్రాణములు కోల్పోవు సందర్భమునను. ప్రాణం పోతున్నా తమ తమ ధర్మములను ప్రజలు తప్పనలేదు. ఎవడి డ్యూటీ వాడు చేస్తున్నాడు, ప్రాణం పోయినా సరే. చెలియింపకుందురు సత్య మార్గము నుండి కంఠంపు తెగబోవు కాలమునను. కంఠం తెగిపోతున్నా సరే సత్యం విడిచిపెట్టరు. అక్కడ యయాతి మహారాజు గారి ప్రజల దగ్గరకు వచ్చి కత్తితో తల నరుగుతాం, అసత్యవాడు అంటే తలకే నరికి, కానీ సత్యం మాత్రం తప్పం అంటారట. విడనాడకుందురు విష్ణు భక్తిని స్మృతి తప్పిపోవుచునుండు తరుణమునను. స్మృతి తప్పిపోవడం అంటే ప్రాణం పోవడం. ప్రాణం పోయేటప్పుడు జ్ఞాపక శక్తి పోతుంది, అప్పుడు వాడెవడో వాడికి గుర్తుండదు. ఆ పరిస్థితుల్లో కూడా ఒక్క విష్ణు భక్తి విడిచిపెట్టక
నారాయణ 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 అని ప్రాణం విడిచిపెడతారు. తలపెట్టకుందురు కలుష కృత్యములను సామ్రాజ్యమునగూడు సమయమునను. ఒరేయ్, నువ్వు పాపిష్టి పనులు చేయరా, దొంగతనం చేయరా, చేస్తే నీకు రాజ్యం ఇస్తాను అన్నా సరే నాకు రాజ్యం వద్దండి, పాపిష్టి పని చేయను అంటే రాజ్యం కంటే పాపమే ప్రమాదం అన్నాడు ఆయన. నువ్వు పాపిష్టి పని చేస్తే రాజ్యం వస్తుందన్నారు వాళ్ళు. తప్పుడు పని చెయ్యి, రాజ్యం ఇస్తామంటే నాకు రాజ్యం వద్దు, పుణ్యమే చేస్తానంటారు అక్కడి వాళ్ళు. అందువల్ల ఏమైందిట, ఎవరిని చూసినా 20 ఏండ్లవారా, ఎప్పుడు ఎవరిని చూసినా 25 years మాత్రమే వయస్సు కలిగిన వాళ్ళల్లో ఉన్నారు. అందరూ 25 ఏళ్ల కుర్రాళ్ళే. అంటే అఫ్కోర్స్ నేను 25 ఏళ్ళే అనుకోండి, అయినా యయాతి పరిపాలనలో అందరూ 25 ఏళ్ల వాళ్ళే. ఇప్పుడంటే నేను ఒక్కడే 25 ఏళ్ల వాడిని, మిగతా వాళ్ళంతా 75 ఏళ్ల వాళ్ళు. కానీ అక్కడో ఎవరిని చూసినా 25 ఏళ్ళే. దానివల్ల అందరికీ ఆరోగ్యమే, అందరికీ ఆనందమే, అందరికీ ఆహ్లాదమే. ఈ విధంగా బతుకుతున్నారు. అది భూలోకం కాదు, సురలోకం. నిజం చెప్పాలంటే స్వర్గంలో అయినా లోపం ఉన్నది, కానీ యయాతి పరిపాలనలో ఏ లోపం లేదు. కాబట్టి ఇంద్ర, దీనికి తగిన చికిత్స చెయ్యకపోయావా ఇంకా కొంతకాలానికి స్వర్గానికి ఎవరు రారు, నీ ఇంద్ర పదవి పోతుంది, యయాతి దేవేంద్రుడు అయిపోతాడు, తర్వాత నీ ఇష్టం, నీ పోస్టు ఊస్టింగ్ అయిపోతుంది అని బాగా బూస్ట్ కొట్టాడు. ఇప్పుడు ఇంద్రుడు ఈసారి కొంచెం జడిశాడు. ఓరి నాయన, ఇలా అయితే కష్టం, ఏమైనా యయాతి మహారాజు గారిని స్వర్గానికి లక్కొచ్చేసి భూమిని మళ్ళీ పూర్వం భూమి ఎలా ఉందో అలా చేయాలి. ఈ యయాతి గారు పిలిస్తే రాడు, గెస్ట్గా రమ్మంటే రాడు, ఎలా అని ఆలోచించి వెంటనే మన్మథ నీ సతితో నీ పరివారంతో యయాతి దగ్గరికి వెళ్ళు. అప్పుడు మళ్ళీ మన్మథుడు అన్నాడు, మా బాణాలు ఆయన మీద పనిచేయమండి బాబు, ఆయన ధర్మం తప్పడనగా కంగారు పడతాయి. ధర్మం తప్పడం అతనిగా అతను తప్పడం, కానీ మీరు అశుచిగా ఉండేలా చెయ్యండి అతన్ని. యయాతి మహారాజు గారి యొక్క లూఫోల్స్ కనిపెట్టాం మేము. అదేమిటి, గానమన్నా, నృత్యమన్నా, లలిత కళలన్నా అతనికి బాగా ఇష్టం. నువ్వు నీ పరివారం నాటకాలు వేసే వాళ్ళ వేషంతో యక్షగానాలు ఆడండి. ఆ సమయంలో అతని మనస్సు సంగీతంతో కరిగిపోయేలా చెయ్యండి. సమయం చూసుకుని అతను శుచి లేకుండా ఉండేలా చెయ్యండి. అశుచిగా ఉన్నప్పుడు ఈ కలిపురుషుడు ఆయన కాళ్ళలోంచి ఆయన శరీరంలో ప్రవేశిస్తాడు. దాంతో ఆయన కూడా కొంత ధర్మం తప్పుతాడు. ఆ తర్వాత సంగతి మనం చూసుకుందాం అనగానే వెంటనే వీళ్ళంతా భూలోకానికి వచ్చారు. మన్మధుడు డైరెక్టర్ వేషం వేసుకున్నాడు. సినిమా డైరెక్టర్ కాదు, నాటకం డైరెక్టర్, దర్శకుడిగా. నటీమణి వేషంలో రతీదేవి వెళ్ళింది. ఈ మన్మధుడి పరివారం అంతా వేషగాళ్ళ వేషాలు వేసుకున్నారు. అందుకనే దేని మీదనే వ్యామోహం అతిగా ఉండకూడదు. అతి సర్వత్ర వర్జయేత్. సంగీతం అంటే ఇష్టమే, కానీ సంగీతం ఇష్టం కదా అని ప్రాణాపాయ స్థితి తెచ్చుకోకూడదుగా. నాకున్నంత ఘంటసాల పాటలు పెట్టి ఎవడికి లేదేమో అనిపిస్తుంది ఒక్కోసారి. అయినా డ్రైవింగ్ చేస్తున్నప్పుడు వినండి పొరపాటు కూడా, దాందే ఏ డ్యూటీ ఆ డ్యూటీయే. కాబట్టి ఎవడి పని వాడు చేయాల్సింది. అతి ఏమన్నారు, సర్వత్ర వర్జయేత్. అతి లోభాత్ ధార్తరాష్ట్ర, అతి కామాత్ దశగ్రీవ, అతి దానాత్ బలు హతో బలి, అతి సర్వత్ర వర్జయేత్ అని వ్యాసుల శ్లోకం రాశాడు. ఎక్కువ దానం చేయటం వల్ల బలిచక్రవర్తి నాశనమయ్యాడు, రాజ్యం పోగొట్టుకున్నాడు. ఎక్కువ కామం వల్ల దశకంఠుడు రావణుడు నాశనమయ్యాడు. అతి లోభంతో సూది మనమోపినంత భూమి కూడా ఇవ్వను అని గొడవ చేసి దుర్యోధనుడు నాశనమయ్యాడు. కాబట్టి అతి సర్వత్ర వర్జయేత్ ఇది శ్లోకం. అతిదానాత్ బలిర్హత, అతి కామాత్ దశగ్రీవ, అతిలోభాత్ ధార్తరాష్ట్ర, అతి సర్వత్ర వర్జయేత్. సరే ఏం చేస్తాం, కాలం అటువంటిది అనుకోండి, ఎవడు కాలాన్ని దాటలేడు. కాలోహి దురతిక్రమ అన్నారు. ఈ మన్మథాదులంతా వచ్చి మేము కళాకారులమండి, మీకు రూపక ప్రదర్శన చేస్తామనగానే సంతోషంగా ఒప్పుకున్నాడు ఆయన. కళాకారులు పోషిస్తాడు కనుక వాళ్ళు మంచి వేదిక తయారు చేశారు, తెరలు కట్టారు, మంచి టెక్నాలజీ ఉపయోగించారు. వాళ్ళకి దేవతలకి సంబంధించిన టెక్నాలజీ అది. ఇంకేముంది, నాటకాలు, పాటలు. ఒక క్షణకాలం యయాతి తనను తాను మర్చిపోయాడు. ఎందుకంటే వాళ్ళు మోహిని భస్మాసుర నాటకం వేస్తున్నారు.
అంటే ముందు ఏం జరగాలి? దేవదానవులు క్షీరసాగర మథనం చేయటం, మోహిని పట్టడం, ఆ మోహిని రాక్షసుల్ని పరవశులు చేయటం, ఆ తర్వాత మళ్ళీ భస్మాసురుడు రావడం, వాడి దగ్గరికి మోహిని రూపంలో వెళ్ళడం, ఈ కథ అంతా ప్రదర్శిస్తున్నారు. ఆ సమయంలో మోహిని రూపం ధరించింది రతీదేవి. ఆ రతీదేవి కోసం పాటలు పాడటం మొదలుపెట్టారు వసంతుడు, వసంతుడి భార్య మొదలైన వాళ్ళు. ఏమి గానము, ఏమి నాట్యము! రతీదేవి నృత్యమా! ఓ పక్కనేమో వాళ్ళు చెరికత్తెలు పాటలు పాడుతున్నారు వీణలతో, రాళ్ళు కరిగిపోతున్నాయి ఆ పాటకి. పాట ఆగదు, ఎన్ని గంటలైనా పాడుతూనే ఉన్నారు. జనాలు పరవశులు అయిపోయారు. యయాతి గారు కూడా తెచ్చ. కానీ మధ్యలో ఏమైందరికి మూత్ర విసర్జనకి వెళ్ళాల్సి వచ్చింది. ఎంతైనా మానవుడు కదా, మధ్య మధ్యలో వెళ్ళాలి కదా. ఈ పాట ఆపకుండా వాళ్ళు అలా పాడుతూ ఉంటే సింహాసనం నుంచి లేచి వెళ్ళి మూత్ర విసర్జనకి వెళ్ళి పాట పోతుందనే కంగారులో కాళ్ళు కడుక్కోకుండా వచ్చాడు. పాద శౌచం మర్చిపోయాడు. ఎట్టి పరిస్థితుల్లో కాళ్ళు కడుక్కునేవాడే. ఈ ధర్మములను పాటించటం వల్లే ఆయన రాజ్యంలోకి కలిపురుషుడు అడుగు పెట్టలేకపోయాడు. అతన్ని ఎవరు ఏం చేయలేకపోయారు. ఈ పూట ఈ దిక్కుమాల పాట మీద వ్యామోహంతో టకటకటకి పరిగెత్తుకొచ్చాడు కాళ్ళు కడుక్కోకుండా. అందువల్ల నాయనలారా, అశుచిగా ఉండకూడదు. కడుపులో మలమూత్రాలు ఉన్నప్పుడు వాటిని విడిచిపెట్టి స్నానం చేసి మళ్ళీ వస్తే అప్పుడు మనకి లాభం. కొంతమంది అంతే, కాశీలో మెట్లమ్మటి పెడతారు, లోపలే దాచుకుంటారు, కాళ్ళు కడుక్కోరు. అవన్నీ దోషాలు. మళ్ళీ వచ్చి కూర్చోగానే ఐసరమధ్య అనుకున్నాడు కలిపురుషుడు. వెంటనే మన్మధుడు సైగ చేశాడు. కాళ్ళు కడుక్కోకుండా వచ్చాడు, మన ట్రాప్లో పడ్డాడు, మనం వచ్చిన పని అయ్యిందని. టక్కన కలిపురుషుడు కాళ్ళలో జరిపాడు. ఎప్పుడు అసౌచుండయ్యను అప్పుడే జరయావరించి ఆతని మేనం తప్పుని ప్రమాద కృతమగు తప్పునకేలియును శిక్ష తనుధారులకు. ఒక్కసారి అశుచిగా వచ్చి సింహాసనం మీద కూర్చోగానే, ఆ సింహాసనం మీద కూర్చోవడం ఇంకో చోట పర్వాలేదు, ఈ సింహాసనం ఎటువంటిది అనుకుంటారు? ఇప్పుడు నేను ఉన్నాను, కాళ్ళు కడుక్కోకుండా పిచ్చి పనులు చేసి వచ్చి దీని మీద కూర్చోకూడదు అంటే ఇది పౌరాణిక సింహాసనం, ఇది అద్భుతమైన ఆసనం, వ్యాసపీఠం అంటారు. అదే బయట ఉండుంటే ఇంత దోషం వచ్చేది కాదు. ఆయన సింహాసనం మీద కూర్చున్నాడు. అది రాజసింహాసనం, ధర్మసింహాసనం, ప్రజల్ని ధర్మబద్ధంగా పరిపాలించడానికి కావలసిన ఆసనం. అందులో కాళ్ళు కడుక్కోకుండా కూర్చోగానే కలిపురుషుడు మన్మధుని యొక్క ఆజ్ఞతో ఇతను ఆవహించాడు. అప్పటిదాకా అతను ఎలా ఉండేవాడని చెప్పాం? కొడుకు యవ్వనం పుచ్చుకుని ఎప్పుడు చూసినా 25 వయసు కుర్రాళ్ళు ఉన్నాడు కదా, అంతపురం కొడుకు యొక్క యవ్వనం పుచ్చుకున్నవాడు ఆయన. ఇప్పుడు ఏమైపోయింది? అతని శరీరంలో కలి రాగానే జరా దేవత పట్టుకుంది. జర అంటే ముసలితనం. మనకి ముసలితనం ఇచ్చే ఒక దేవత ఉందండోయ్, అది పులి లాంటిదట. మళ్ళీ ఏ పులి అన్నారు? ఆడపులిట, మగపులి కాదు. ఆడపులి అని ఎందుకన్నారో తెలుసా? సాధారణంగా మానవుల్లో మగవాళ్ళు డేంజర్ అంటే, ఇప్పుడు కలియుగంలో ఆడవాళ్ళు కూడా అలా అయ్యారట. అది కొంచెం ఈ మధ్యనే తెలుస్తాయి. కానీ సాధారణంగా మగవాళ్ళు కొంచెం ఎక్కువ డామినేషన్. పూర్వకాలం ఇంట్లో పెళ్ళాన్ని కొట్టి తిట్టి నీ మొహం తగలయ్యా అని చెప్పు కింద తెల్లో ఉంచేవారు. ఇప్పుడు కలియుగం మారింది. ఈ మధ్యన కొంతమంది మగాళ్ళే హడిలిపోతున్నారు. పెళ్లి చేసుకున్న 3వ రోజున నేను చేసుకోవడానికి ఇష్టపడలేదు, నువ్వు నన్ను చేసుకున్నావు, నువ్వు నాకు కనుక ₹1 కోటి ఇవ్వకపోతే గృహహింస కేసు పెడతానంది ఒక ఆవిడ. ఇంకా అక్కడి నుంచి వాడి పని అయిపోయింది. వీడు రోజు అహింసా పరమోధర్మ అండం, ఆవిడ హింసా పరమోధర్మ అండం. ఈ ఇద్దరు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగడం. వీడు మొహం తగల వీడు పటాలు వేసుకోవడం మానేశాడు. ఆ రోజు నుంచి అన్నం తినడం మానేశాడు. ఇలా మారిపోతున్నాయి వ్యవహారాలు. ఇప్పుడు కలి ప్రభావం. కానీ ఒక్క జంతువుల్లో మగపులి కంటే ఆడపులి వేటాడే విధానం చాలా చిత్రంగా ఉంటుంది. మీరు ఎప్పుడు చూడండి, కావాలంటే ఇప్పుడు కూడా ఈ నేషనల్ జియోగ్రఫికల్ ఛానల్లో చూడండి. ఆడపులి అలా పొంచి రహస్యంగా నిశ్శబ్దంగా వచ్చి టక్కన పట్టేస్తుంది. అది మెడ పట్టేదాకా జింకకు కానీ మనిషికి కానీ జంతువుకి కానీ తెలియదు. అంత నేక్కగా పట్టుకుంటుంది అనమాట. చాలా జాగ్రత్తగా నిశ్శబ్దంగా పట్టుకుంటుంది. పులి పట్టుకునేదాకా ఆడపులి పట్టుకుందని ఆ జంతువుకి తెలియదు. అదే మగపులి అయితే తరివి పట్టుకుంటుంది. ఈ లోపల పారిపోవచ్చు, ఎస్కేప్ అవ్వచ్చు. ఇక్కడ ఆడపులి దగ్గర ఎస్కేప్ అయ్యే అవకాశం లేదు. ముసలితనం కూడా పట్టుకునేదాకా మనకి తెలియదు. అప్పటిదాకా జుట్టు బాగానే ఉన్నది, హఠాత్తుగా ఒకరోజు అద్దంలో చూసుకుంటే తలకే తెలిసిపోతుంది. ఓరి దేవుడోయ్, జుట్టు తెల్లబడిందిరోయ్, గెడ్డం తెల్లబడిందిరోయ్ అనుకునేలోపు టైం దాటిపోతుంది. అలా పట్టుకుంటుంది పులిలాగా. ఎవరో ముసలితనం. అందుకే ఏమన్నారు? వ్యాఘ్రీవ తిష్టతి జరా. జర అంటే ముసలితనము. వ్యాఘ్రీవ ఆడపులి వలె టక్కన పట్టుకుంటుంది. నాకు కూడా అంతే.
2015 దాకా నా జుట్టు అంత నల్లగా నిగనిగలాడిపోయేదో. మీసం చూస్తే అబ్బబ్బబ్బబ్బా, రాత్రిపూట దేవతల కన్యలు దిగొచ్చేవారు. హఠాత్తుగా 2015 నుంచి 16 మధ్యలో మరి ఏం మార్పు వచ్చిందో, ఈ దిక్మాల ముసలితనం వచ్చింది. జర ఆడపుల్లే పట్టుకుంది, మారిపోయింది. మారలేదు, నేనే తెల్ల రంగు వేసేదండి. అలా ఒప్పుకోవడానికి కూడా ఇష్టపడదాం మనస్సు అనమాట. అలా అయిపోతుంది టక్కన. అలాగా ఇతడి తల మీద తెల్ల వెంట్రుకలు వచ్చాయి, గడ్డంలో మార్పు వచ్చింది. పాప నీకు తెలియదు. కాలం ఎవరం దాటలేం, చేసిన అపరాధం చిన్నది, ముసలితనం పట్టుకుంది. వెంటనే మన్మధుడు ఇంక మా డ్యాన్సులు అయిపోయాయండి, వచ్చిన పని అయిపోయింది కదా, ఇంక వచ్చిన పని అయిపోయాక మిగతా ప్రదర్శించి ఇట్లా మేము వేరే చోట ఇంకోటి ఒప్పుకున్నామండి, మీరు డబ్బు ఇస్తే వెళ్ళిపోతామని, కానీ మొత్తం పూర్తి చేయండి అన్నట్ట. మేము పూర్తి చేయక్కర్లేదండి, మా పని అయిపోయిందండి, తర్వాత చూద్దాం, మళ్ళీ ఇంకోసారి వస్తాం అని హడావుడి పెట్టి వెళ్ళిపోయాడు. ఈయన్ని ముసలాన్ని చేయటానికి, ధర్మం తప్పేలా చేయటానికి చేసి వెళ్ళిపోయాడు. ఇంకక్కడికి వెళ్ళి ఇంద్రుడికి ఈ విషయం చెప్పగానే ఇంద్రుడు బ్రహ్మానంద భరితుడైపోయి, మై డియర్ మన్మథ, పూర్వం శివుడు ఒకానొక కల్పంలో నిన్ను కాల్చి బూడిద చేశాక నువ్వు పునర్జన్మెత్తాక ఇంకా చురుగ్గా ఉన్నట్టున్నావు, కొంతమంది అప్పుడప్పుడు చురుగ్గా ఉంటారు, అలా ఇప్పుడు భలే చురుగ్గా ఉన్నావులే అని పొగిడి మన్మధుడి మెడలో దండేశాడు. దండకం మురిసిపోయి వెళ్ళిపోయాడు. పాపం యయాతి మహారాజు గారు ఇంకా అద్దంలో చూసుకోలేదు, ఇంకా నేను 25 ఏళ్ల కుర్రాడిని అనుకుంటున్నాడు. ఒక రోజున కొన్ని క్రూర మృగములు పెరిగి అడవిలో నుంచి నగరంలో పడి హస్తినాపురాన్ని పాడు చేస్తున్నాయని తెలిసింది ఆయనకి. హస్తినాపురంలోకి క్రూర మృగాలు, సింహాలు, పులులు మొదలైనవి వస్తున్నాయని తెలిసింది. అప్పుడు ఏం చేసేవారు, రాజులు అడవులకి వేటకి వెళ్ళేవారు. జంతువులు బాగా పెరిగిపోయినప్పుడు, పౌరుల మీద దాడి చేస్తున్నప్పుడు మహారాజు సంవత్సరానికి ఒకసారో, 2 ఏళ్లకోసారో, 3 ఏళ్లకోసారో ఈ శరత్కాలంలో వేటకెళ్ళి జంతువుల్ని కొన్నిటిని చంపి శిక్షించి మిగతా వాళ్ళని కేకారణ్యంలోకి, డీప్ ఫారెస్ట్లోకి తోలేసేవారు, ప్రజలకు రక్షణ కలిగించేవారు. అలా పుట్టింది వేట నిజానికి. అది వ్యసనం అయిపోయింది. కానీ ఈ వేటకి బయలుదేరాడు. ఈ వేటలో ఆయనకి మామూలు జంతువులు ఏం కనపడలేదు, క్రూర మృగాలు కనపడలేదు, ఒక్క బంగారపు జింక కనపడిందండో. కనక వర్ణ తనూరుహ కాంతియుతము, పూర్తిగా బంగారపు రంగులో ఉన్న జింక. అంటే త్రేతాయుగంలో రాముడి దగ్గరకు వచ్చిన జింకకు ముందే కృతయుగంలో ఈ వైవస్వత మరువు కాలంలో, ఎందుకంటే పార్వతీ కళ్యాణం జరిగింది ఈ కాలంలో కాదు, అది 2వ మరువు కాలంలో, ఈ కల్పంలోనే కృతయుగంలో కూడా ఒక బంగారపు జింక ఉందన్నమాట. అది ఒక మాయా మృగం, మన్మధుని మాయ వల్ల ఏర్పడిన మృగం. ఒక మృగం కనపడింది. అది నిజానికి మృగం కాదు, మన్మధుడు ఒక మాయతో ఓ జింకను సృష్టించి వదిలాడు. ఈ జింక వెంటబడ్డాడు ఈయన బాణం వేద్దామని. బాణం ఎక్కుపెట్టి, ఆగుమా జింక, నువ్వు చూస్తే కుర్ర కొంక, నువ్వు దొరికితే నేను నీకు లెంక, రానా వంక అంటూ శంకింక వెళ్ళబడ్డాడు. ఏ శంక లేకుండా నిశంకగా వెళ్ళాడు. అది దొరకదు, దొరుకుతుంది మళ్ళీ మాయమైపోతుంది, కనపడుతుంది మాయమవుతుంది. అలా వెళ్ళి 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 బాణం విసిరాడు, కానీ ఆ బాణం తగలలేదు దానికి. ఒక్కడైపోయాడు, ఎవరూ లేరు. అప్పుడు వెనక్కి చూసుకుంటే పరివారం లేదు, గుర్రం మీద ఒంటరిగా వెళ్ళాడు. అలిసిపోయిన ఈయనకి దాహం వేసింది. అక్కడ ఒక అద్భుతమైన నది ప్రవహిస్తున్నది. ఎక్కడి హస్తినాపురం, హస్తినాపురం నుంచి ఆయన హరిద్వారం దాకా వెళ్ళిపోయేట ఈ గుర్రం వెంటబడి. అంటే దాదాపు 130-140 కిలోమీటర్లు ప్రయాణం చేశాడనమాట ఒక జింక కోసం గుర్రం మీద. అది కూడా గడియ కాలంలో 48 నిమిషాల్లో వెళ్ళిపోయాడు. ఎంత అద్భుతమైన వేగమవుతాం అండి. ఇప్పుడు అక్కడ గంగా నదీ జలాలలో కాళ్ళు చేతులు కడుక్కొని మంచినీళ్ళు తాగి అలిసిపోయి ఓ చెట్టు కింద కూర్చున్నాక ఆయనకు అనుమానం వచ్చింది. ఇన్ని సంవత్సరములుగా నేను పరిపాలన చేశాను, కానీ ఎప్పుడైనా నేను ప్రయాణం చేస్తే అలసిపోయానా? మొదటిసారిగా గుర్రం ఎక్కి ప్రయాణం చేస్తే అలసట వచ్చిందేమిటి అనిపించింది. అంటే రిటైర్ అయిపోతున్నాడు ఇక. మనకి తెలియదు, కానీ జుట్టు నెరిసిందంటే ఏమిటి అర్థం? ముసలితనం వచ్చింది. ముసలితనం వస్తే అలసట వస్తాయి. మేడం ఎట్లు ఎక్కితే అన్నం తిన్నాక ఆయాసం వస్తుంది అంటే ఆయాసం రాదేంటి, నీ వయస్సు ఎంత, నువ్వు ఇంకా 25 ఏళ్ళ కుర్రాడు ఏంటి ఏమన్నా. కాబట్టి ముసలితనం వచ్చాక అన్నీ వస్తాయి. అందువల్ల ఈ వార్ధక్యం ఎటువంటిదంటే సమస్తమైన బాధలు కలిగిస్తుందండో. ఒకప్పుడు పరిగెత్తినట్టు పరిగెత్తలేము. మా చిన్నప్పుడు పైకి కిందకి 3 సార్లు 3 అంతస్తులు ఎక్కితే దిగితే ఆయాసం ఉండేది కాదు. ఇప్పుడు ఆయాసం వస్తుందంటే వస్తుంది, నాకు కాదు మా పక్క వాళ్ళకి. అందుకని ఏమిటి ఆయాసం అనుకుని పాప చెట్టు కింద కూర్చున్నాడు.
ఇంతలో ఒక అద్భుతమైన గానం వినపడింది. ఏమి గానం అది! ఎవరో పాడుతున్నారు, సంస్కృతంలో పాడుతున్నారు. ఇప్పుడు ఉండుంటే ఏ సముద్రాల వారో పాట రాసేవారు, ఆ రోజుల్లో ఏ సముద్రం, ఇంకో ఆనాటి సముద్రాల వారు ఎవరో రాశారు. ఏం అద్భుతమైన గానం అంటే ఆ గానానికి రాళ్ళు కరిగిపోతున్నాయట. ఎక్కడిది ఈ గానం అనుకుని కూర్చున్నవాడు టక్కన లేచాడు. అలా ముందుకెళ్ళాడు. ఒక అద్భుతమైన చందన వృక్షం, గంధపు చెట్టు కనపడింది గంగా నదీ తీరంలో. ఆ చందన వృక్షం కింద కొంతమంది మనోహర స్వరూపిణులైన స్త్రీలు ఉన్నారు. ఆ స్త్రీల మధ్యలో చెట్టుకు ఆనుకుని ఒక ఆవిడ కూర్చుంది. ఆవిడ చేతిలో ఒక వీణ ఉన్నది. ఏమి వీణ అంటే అది కూడా బంగారపు వీణే. టేం టేం అని వాయిస్తూ ఆవిడ పాడుతూ ఉంటే పక్కనున్న రాళ్ళు కరిగిపోయి నీళ్లు అయిపోతున్నాయట. ఆ నీళ్లు గంగలో కడుతున్నాయట. కొందరు పాడితే ఏమవుతాయి? రాళ్ళు కరిగి నీళ్లు అవుతాయి. మరికొందరు పాడతారు, ఈ నీళ్లు మళ్ళీ రాళ్ళు అవుతాయి. రాళ్ళని నీళ్లుగా కొందరు మారిస్తే నీళ్ళని రాళ్ళుగా మార్చే మహానుభావులు. రాధే 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 గోవింద అని వచ్చాడు ఒక ఆయన మధ్యలో బస్సులో. ఏమవుతుంది? రాధ ఎక్కడొస్తుంది? పారిపోయింది. రాధే రాధే అన్న రాధే అని పారిపోయింది పాపం. అంటే హడిలిపోయి. పోన్లండి, ఎలా అయినా భగవన్నామం చేస్తున్నారు, అది వేరే విషయం. కానీ భగవంతుడు కొందరికి వరం ఇస్తాడు, కంఠాలు ఎంతో మధురంగా ఉంటాయి అన్నమాట. అందుకే అల్లసాని పెద్దన అపూర్వమైన పద్యం రాశాడు స్వారోచ్చేష మనుసంభవంలో అనమాట. ఒక ఆవిడ కనపడిందిట. తతనితంబా భోగధవళాం సుఖములోని అంగదట్టపుగా విరంగు వలన శశికాంతమణిపీఠి జాజువారగకాయలు తుంగకు చపాళి నత్తమిల్ల తరుణాంగుళీధూత తంత్రీస్వనంబుతో జిలిబిలి పాట ముద్దులు నటింప ఆలాపగతి చొక్కి అరమోడ్పు కనుదో ఇరతి పారవస్య విభ్రమము గొలుప ప్రౌఢి పలికిల్చు గీత ప్రబంధములకు కమ్రకర్ర పంకరుహరత్న కటక జన జనధ్వని స్ఫూర్తి తాళమానములు గొలుప ఇంపుతళ్ళు కొత్త వీణవాయింపుచుండి. ఎంత అద్భుతమైన పద్యం! అక్కడ పెద్ద చంద్రకాంత శిలా వేదిక ఉన్నది. అంటే రాయి, మార్బుల్, తెల్లని రాయి. ఆ పాలరాయి మీద కూర్చుంది ఆవిడ. మంచి అందమైన ఎర్రని చీర కట్టుకుంది. ఈ చీర కాంతి వెళ్ళి ఆ రాయి మీద పడుతుంటే రాయి చంద్రకాంత శిలావేదికలా లేదట, అదేదో పగడాల రాయిలా అయిపోయిందిట. అంటే రాయి ఎంత బాగుంది, ఈ కట్టుకున్న చీర ఎంత బాగుందో ఆలోచించండి. చేతిలో వీణ ఉన్నది. ఆ వీణని అలా మృదువుగా టీం టీం అని వాయిస్తూ పాడుతోంది. చేతులకి బంగారపు గాజులు ఉన్నాయి. పూర్వం ఆడవాళ్ళందరికీ బంగారపు గాజులు ఉండేవి. అందుకే బంగారపు గాజులు ఇక్కడి నుంచి ఇక్కడ దాకా వేసుకుంటే ఎప్పుడన్నా బుద్ధి పుడితే ఇలా పురాణంలో పీఠం కట్టడానికి ఒక గాజు ఇవ్వచ్చు. రబ్బర్ గాజులు తెచ్చానంటే ఆ రబ్బర్ గాజు నాకేం ఇస్తారు? అందువల్ల ఇక్కడి నుంచి ఇక్కడ దాకా అన్నీ బంగారపు గాజులే. ఈ గాజులు ఏమవుతున్నాయట, ఈ వీణ వాయిస్తూ ఉంటే ముందుకి వెనక్కి కదిలి టింగ్ టింగ్ అని తాళం వేస్తున్నట్టుగా శబ్దం జరుగుతోందిట. ఇంకా ఆవిడ పాడుతోంది. ఆ గీత ప్రబంధాలకి రాళ్ళు కరిగిపోతున్నాయి. అంత ఇంపుగా వాయిస్తోందన్నాడు. అలా వాయిస్తున్న ఆవిడ చూసేటంటే ఏతి గారు కూడా వెంటనే పరుగున అక్కడికి వెళ్ళాడు. వెళ్ళడంతో ఆవిడ చూచి సుందరి అని కాళ్ళ దగ్గర కూర్చున్నట్టు వెళ్ళి లోపలికి కలిపురుషుడు ఎక్కాడు కదా, ఈ జర పట్టుకుంది కదా, దాంతో ఈవిని చూడడంతో వ్యామోహం కలిగేసింది. రవ్వంత అధర్మం వల్ల కొండంత కష్టం వచ్చింది ఆయనకి. సాధారణంగా మహారాజు చక్రవర్తి ఎంత టీవీగా ఉండాలి. పెళ్లి చేసుకోవడానికి వెళ్ళేటప్పుడు కూడా ఏం మా సౌకుమార్యం నచ్చిందా అనాలి. అండల్లా కాళ్ళ దగ్గర కూర్చున్నట్ట. కాళ్ళదారానికి వచ్చాడు. రోజు పెళ్ళో ఏడ్చేవాడు కాళ్ళదారానికి రాక తప్పదు అని నేను లేదు, ఇందులో చెప్పారు. దగ్గర కూర్చుని సుందరి కాశిత్వం కళ్యాణి దైవీవా మానుషీచవా. ఓ సుందరీమణి, శుభప్రదమైన నీ రూపం చూస్తే ఎవడైనా ఆకర్షితుడవుతాడు. నువ్వెవరివి? దేవతా స్త్రీవా, మానవ స్త్రీవా, గంధర్వ స్త్రీవా? నీ కాళ్ళు నేల మీద ఆనడం లేదు గనక నువ్వు దేవతా స్త్రీలాగా అనిపిస్తున్నావు అని అడిగితే
అప్పుడు ఆవిడ తాను మాట్లాడకుండా పక్కనుండే చెలికెత్తికేసి చూసింది. ఎప్పుడు డైరెక్ట్గా మాట్లాడకూడదట. ఎవరు గొప్పవాళ్ళు, గురువులు, సుందరిమణులు, అసిస్టెంట్లు మాట్లాడాలి. ఆ అసిస్టెంట్కి బుర్ర ఉంటే వాడు మాట్లాడతాడు, లేకపోతే మళ్ళీ వీడే అరుచుకోవాలి. ఈ పక్కనున్న చెలికెత్తే వెంటనే మహారాజా నేను చెబుతాను ఆవిడ గురించి. 2వ మనువు కాలంలో శివుడు ఒకప్పుడు కైలాస పర్వతం మీద పార్వతి కోసం తపస్సు చేశాడు. ఆ తపస్సుని భగ్నం చేయటానికి మన్మధుడు రతీ సమేతంగా అక్కడికి వచ్చాడు. సతీ రతీ సమేతంగా అక్కడికి వచ్చి ఆయన శివుడి మీద బాణం వేయగానే శివుడు తన 3వ కన్ను తెరిచాడు. మనసిజుడు మున్ను విషమలోచను నిచేత దగ్ధుడగుటయు రతి ఈ హ్రదం బుదరిని చేరి ఏడువదొడగే అపారముగను చక్షువుల నుండి అశ్రువర్షం బుగురియా. ఆనాడు మన్మధుడు బాణం వేయడంతో ఈశ్వరుడు 3వ కన్ను తెరిచి కంటి మంటతో మన్మధుడిని దగ్ధం చేశాడు. వెంటనే రతీదేవి ఇక్కడికి వచ్చింది. ఈ గంగానదీ తీరంలో ఓ పెద్ద గుంట ఉన్నది. ఆ గుంట దగ్గర చేరి ఏడ్చింది. అయ్యో పోయావా, అయ్యా పోయావా అని ఇక్కడికి వచ్చి ఏడ్చింది. కేదారంలో ఆయన భస్మం అయిపోతే ఇదిగో ఈ హరిద్వారం దగ్గర ఏడ్చింది. అప్పుడు ఇక్కడ పెద్ద గొయ్యి ఉండేదిట. ఆ గోతిలోకి కన్నీళ్లు పడ్డాయి. ఆ కన్నీళ్లతో గొయ్యి కాస్త ఒక మడుగుగా మారిపోయింది, ఓ చిన్న సరస్సుగా మారిపోయింది. కారణం కళ్ళ నీళ్లు అంత ఎక్కువగా వచ్చాయి. అంటే ఎంత ఏడ్చిందో చూడండి. కంటి నీటి బిందువులతో ఒక సరోవరం ఏర్పడిపోయిందిట, మడుగు ఏర్పడిపోయిందిట. ఇంకేమైపోయింది, ఆ కన్నీళ్లతో ఏర్పడడం వల్ల దాన్ని బిందు సరోవరము అన్నారు. ఇప్పటికి కూడా హరిద్వారం దాటిన తర్వాత గంగా తీరానికి వెడుతూ ఉంటే దాని పేరు ఏంటంటే మనం గంగోత్రి వెళ్ళే మార్గంలో ఈ బిందు సరోవరం ఉంటుంది. చాలా విశాలమైనది. క్రమక్రమంగా ఏమైపోయిందంటే బిందు సరోవరం 3 పార్ట్ల కింద విభజించారు. ఇప్పుడు హరిద్వారం దగ్గర ఆ బిందు సరోవరం కనపడలేదు, కానీ గంగోత్రి దగ్గర మాత్రం కనపడుతుంది. కాబట్టి ఆనాటి కాలాన్ని బట్టి హరిద్వారం అనే పేరు ఎక్కడ దాకా ఉందో మనకి తెలియదు కదా. ఇప్పుడు హరిద్వారం అంటే హృషికేశానికి ముందున్నదాన్ని అంటున్నాం, కానీ ఆ రోజుల్లో మాయాపురం అంటే భగీరథుడు తపస్సు చేసినటువంటి గోకర్ణానికి కొంచెం ముందు దాకా ఉన్న ప్రాంతమంతా మాయాపురమే. క్రమక్రమంగా విడిపోయాయి. మీ కళ్ళ ముందు మీకు తెలియట్లేదు ఏంటండి. పూర్వం కర్ణాటక, తమిళనాడు, మలయాళం, ఈ తెలుగు వాళ్ళ ఆంధ్రం కలిసి ఉండేవి. దీన్నంతా కలిపి అవనేవారు ద్రావిడ దేశం అనేవారు. క్రమంగా మలయాళం విడిపోయింది, కేరళ అయిపోయింది, ఇదిగో తమిళనాడు విడిపోయింది. ఆ తర్వాత కొంతకాలానికి కర్ణాటక విడిపోయింది. మళ్ళీ తమిళనాడులో కలిసి ఉన్నటువంటిది మన కళ్ళ ముందే తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ విడిపోయింది. మళ్ళీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణను ఆంధ్రప్రదేశ్గా 2గా విడిపోయింది. భవిష్యత్తులో ఏవి ఎలా విడిపోతాయో తెలియదు. కాబట్టి ఈనాడు విడిపోయిన వాటిని దృష్టిలో పెట్టుకోకూడదండి. ఒకప్పటి మాయాపుర సామ్రాజ్యం అంటే చాలా విశాలమైనది. అందులో బిందు సరోవరం గంగోత్రికి దగ్గరలో ఉంది కదండి. ఇందులో హరిద్వార్ అంటాడు ఏమిటంటే అని కొందరికి అనుమానం. అసలు రహస్యం ఏంటంటే ఆనాడు మాయాపురం అనే సామ్రాజ్యం చాలా విశాలమైనది. కర్ణప్రయాగ, రుద్రప్రయాగ, ఈ హృషికేశము, హరిద్వారము, ఈ గంగోత్రి వెడుతున్నప్పుడు మార్గ మధ్యలో కనపడే చిన్న చిన్న గ్రామాలు ఇవన్నీ కలిస్తే మాయాపురం. అందులో అక్కడ ఇప్పటికి కూడా బిందు సరోవరం ఉన్నది. అక్కడి నుంచే గంగ బాగా డెవలప్ అవుతుంది. ఇంకా ఈసారి నాతో పాటు వచ్చినప్పుడు అవకాశాన్ని బట్టి రుద్రప్రయాగ దగ్గర ఒకసారి మిమ్మల్ని ఆపుతాను, ఎన్ని పాయలు కలుస్తాయో చూతురు కానీ. అందువల్ల అక్కడ ఆ బిందు సరోవరం అనే పేరు కంటి నీటి బిందువుల వల్ల ఏర్పడడం వల్ల ఆ మడుగులోకి ఏర్పడింది ఆ పేరు. కేవలం ఖాళీ గొయ్యటండి, గోతులో నీళ్లు పడ్డాయట, ఆ నీళ్ల వల్ల అది మడుగు అయిందిట. ఆ మడుగులో కాస్త గంగ కూడా కలిసింది. అందుకని దాన్ని ఏమన్నారనమాట, అశ్రు బిందువుల నుండి ఏర్పడటం వల్ల బిందు సరోవరం అన్నారు. అప్పుడు గౌరీదేవికి జాలి కలిగింది, శివుడి దగ్గరికి వెళ్ళింది. మన్మధుడిని బతికించమనగా మళ్ళీ 2వ మనువు కాలంలో శ్రీకృష్ణ పరమాత్మునికి, రుక్మిణీదేవికి ఈ మన్మధుడు ప్రద్యుమ్నుడు అనే పేరుతో పుట్టి తిరిగి బతికేలా చేసింది. అంటే ఇప్పుడు వైవస్వత మనువు కాలం కదా, నేను చెప్పాను కదా, అది 2వ మనువు కాలంలో జరిగింది ఇది. అప్పుడు దేవతలు పూల వర్షం కురిపించారు. సంతోషపడిన మన్మధుడు తన భార్య దగ్గరకు వచ్చి, నువ్వు ఏడ్చి నన్ను బతికించేవి అన్నట్ట. కొందరు ఏడ్చి చంపుతారు మొగుడిని, నాకు గొలుసు చెయ్యి, నాకు గొలుసు చెయ్యి అంటే వీడి ఏడుపుకి తస్తాడు గుండెపోటు వచ్చి.
కానీ నువ్వు అలా కాదు, చచ్చిపోయిన వాడిని ఏడ్చి బతికించావు. అప్పుడప్పుడు భార్యలు ఏడిస్తే మొగుడు బాగుపడతాడు అని ప్రేమగా తీసుకొచ్చి ఈ హ్రదంలో, ఏది ఈ బిందు సరోవరంలో స్నానం చేశాడు. ఎందుకు స్నానం చేశాడు? మా ఆవిడ కన్నీటి బిందువులు సరస్సు అయ్యాయి, ఈ సరస్సును చూసి పార్వతి మెచ్చుకుని నన్ను బతికించింది అంటే ఈ సరస్సు ఎంత గొప్పది, ఈ సరస్సులో స్నానం చేస్తే మురికిపోతుంది, పాపాలు పోతాయి అని ఆ సరస్సులో స్నానం చేశాడు. దాంతో మళ్ళీ ఏమైపోయిందట, బిందు సరస్సు కాస్త కాముడు స్నానం చేయటం వల్ల దానికి ప్రతితి జగమందు కామ సరస్సునాగా ఆ రోజు నుంచి కామ సరోవరం అని పేరు వచ్చిందండి. ఇప్పటికి కామ సరోవరం అంటే చెప్తారండి కొందరు, కామకొండ అంటారు దాన్ని. అంటే కాముని యొక్క కొండం, కామాన్ని పెంచే కొండం కాదు, కాముని యొక్క కొండం అది. ఇక ఇది చూచింది రతీదేవి, ఏమండి నా కన్నీరు ఎంత గొప్పదండి, నా కన్నీరు పన్నీరే ఇందులో చేరితే అందులో మీరు స్నానం చేసి దానికి కామసరోవరం అని పేరు ఇచ్చారు అని ఈసారి ఏం చేసింది, ఆనందంతో కన్నీళ్లు గార్చింది. ఇంత పూర్వం మొగుడు పోతే ఏడ్చి కన్నీళ్లు గార్చింది, ఇప్పుడు ఆనందంతో కన్నీళ్లు వదిలిపెట్టింది. అంటే ఏడ్చినా నవ్వినా కన్నీళ్ళు వస్తాయి, ఎక్కువ నవ్వేయండి కన్నీళ్ళు వస్తాయి. అందుకే ఆత్రేయ గారు పాట రాశారు, ఆత్రేయ మూగ మనసుల్లో, నవ్వినా ఏడ్చినా కన్నీళ్ళే వస్తాయి ఏ కన్నీటనకాల ఏముందో తెలుసునా అంటాడు. ఎంత బాగా రాశాడండి అది. ముద్దబంతి పువ్వులో మోగ కళ్ళ ఏదో ఊసులోనే పాట ఉంటుంది అందులో అనమాట. నవ్వినా ఏడ్చినా కన్నీళ్ళు వస్తాయంటే బాగా చదివి చక్కగా రాశారు వాళ్ళు. ఈ హర్షాశ్రువులలో నుంచి ఏది ఆనందంతో కన్నీళ్ళు వస్తూ ఉంటే అందులోంచి వరసగా కొంతమంది పుట్టుకొచ్చారు. ఒక ఆవిడ పేరు ప్రీతి, ఇంకొక ఆవిడ పేరు ఖ్యాతి, ఇంకొక ఆవిడ పేరు లజ్జ, ఇంకొక ఆవిడ పేరు మహానంద, ఇంకొక ఆవిడ పేరు శాంతి, ఇంకొక ఆవిడ పేరు లీల, ఇంకొక ఆవిడ పేరు క్రీడ. అంటే 7 పుట్టుకొచ్చారు. వాళ్ళు రూపాలు లేకుండా ప్రజల్ని పట్టుకున్నారు. అందుకే ఒక్కొక్కడికి ఆనందం కలిగిందనుకోండి, ఈ ప్రీతి అనే దేవత వాడిలో ప్రవేశించిందనమాట. రూపం లేకుండా వాడిలో ప్రవేశిస్తుంది. అప్పుడే మనకి ఒకడి మీద ప్రీతి ప్రేమ ఏర్పడుతుంది. మనకి కీర్తి వస్తుందంటే ఈ ఖ్యాతి అనే దేవత వల్ల. ఈ రతీదేవి ఆనందాశ్రువుల వాళ్ళ కళ్ళల్లో నుంచి ఖ్యాతి పుట్టుకొచ్చింది. ఆవిడ మనల్ని వరించిందా, ఇక ప్రపంచంలో ఎక్కడికైనా వాడు ఒకటే పేరు మారుమోగిపోతూ ఉంటుంది అనమాట. ఏ ఛానల్లో చూసినా ఇక వాడే. ఇంకా 3ఆవిడ లజ్జ. ఈవిడ కనుక పట్టుకుందంటే పెళ్లి చూపుల్లో పూర్వం పురుష్ అని సిగ్గుపడేవాడు. మా చిన్నప్పుడు పెళ్లి చూపులు ఉండేవి మా చిన్నప్పుడు. ఇప్పుడు పెళ్లి చూపులు లేవు, తూపులే, బాణాలే తప్ప. ఏమాయ్ నీ ప్యాకేజ్ ఎంత, అందులో నాకు లీకేజ్ ఎంత అని అడుగుతోంది ముందే ఆన్లైన్లో. ఆ తర్వాత ఇద్దరికి ఇష్టమైతే పెళ్ళి, ఆ పెళ్ళి అన్నాళ్ళు ఉంటుందో తెలియదు. 1 సంవత్సరం కనుక వార్షికోత్సవం జరుపుకుంటే ఇక వాళ్ళకి మనం దండయ్యచ్చు. కానీ పూర్వకాలంలో మా చిన్నప్పుడు ఓ పల్లెటూరులో ఓ ఆయనకి పెళ్లి చూపులు. ఆ పెళ్లి చూపులో ఆవిడ జానడింతుంది. డొక్కన గడప దగ్గర నుంచి చక్కడలో కూర్చుని ఇలా తలకాయ తిప్పి కూర్చుంటే ఈయన చూసేశాడు. ఆ కూర్చోవడం కూడా ఎంత మెరుగు తీగే అన్నట్టుగా వచ్చి కూర్చుంది ఆవిడ. వారు వచ్చారు వీరొచ్చారు మెరుగు తీగారా అంటే పరిగెత్తుకెళ్ళింది, కనబడలేదు ఆవిడకి. అలాగా టక్కున కూర్చుంది ఆవిడ. నాతో ఏదో పెళ్ళి అయిపోయింది అనుకోండి, యావజ్జీవితంకి చావటమే ఇద్దరు పడి. ఆ రోజుల్లో ఒకసారి పెళ్ళి అయితే యావజ్జీవితం కలిసి ఉండేవారు. అలా కలిసి ఉండాలని కోరుకోవాలనుకోండి. ఆ పెళ్లి చూపుల్లో వాళ్ళు నిజానికి సిగ్గు లేదు, నా మొహం బొగ్గు లేదు, ఆ కాసేపు అలా నటించేవారు అనమాట. ఇలా దొంగ చూపులతో ఉండాలి. ఆయన పాట పాడమండం, ఈవిడికి పాట రాదు. ఈవిడ ఆ నోరు వెతుకుతుంటే వెనక నుంచి వాడు చెల్లెలు అక్కో పాడేవారు, కొన్ని చోట్ల. అదో మోసం. పాట విని పెళ్లి చేసుకున్నాడు ఒక ఆయన. ఆ పాట అయిన తర్వాత పెళ్లి రోజున ఏదే పాడమంటే నా మొహానికి పాట ఏమొచ్చు, ఆవిడ కంఠం ఎలా ఉందో తెలుసా, నాకు పాట ఏమొచ్చు. మరి అప్పుడు పాడేవు కదా అంటే మీరు పాడమన్నారు, పాడకపోతే పెళ్ళి అవ్వదు, అందుకని నేను ఉట్టునే అలా నోరు మెదిపోయాను. సినిమాలో లాగా ప్లేబ్యాక్ సింగర్ మా అక్క, ఆవిడ పాడింది. ఈయన పని అయిపోయింది. ఆ పాడింది అక్క, ఈయన గొక్క తిప్పుకోలేకుండా అయిపోయాడు అంచక్క. కాబట్టి అవి ఏమిటో తమాషా సిగ్గుపడేవారు అనమాట. అప్పట్లో సిగ్గు ఒకటి ఉండేదంటో. ఆ సిగ్గు రూపంలో ఉన్నది కూడా 3వ ఆవిడ. ఇంకా 4వ ఆవిడ మహానంద స్వరూపిణి. ఎవరికైనా ఆనందం కలిగేలా నవ్వారా, ఇదే ఆనందం అంటే. అప్పుడు ఆ దేవత వచ్చి పట్టుకుంటే వాడు ఆనందంతో ఉంటారు. ఆ తర్వాత ఆవిడ పేరు శాంతి. ఇంకా ఆవిడ మనల్ని వరించిందంటే శాంతి, వాడికి ఏమీ ఉన్నా లేకపోయినా ఎవరితో తగాదా లేకుండా నిశ్చింతగా ఉంటాడు, సుఖంగా ఉండగలుగుతాడు.
మరొక ఆవిడ పేరు లీల, అంటే పనులు చేయడానికి ఉపయోగపడుతుంది. తేలికగా పనులు చేసే శక్తిని ఏమంటారు? లీల. లీల అంటే అసలర్థం తేలికగా పనులు చేయటం. కష్టపడిపోవడం, అరవడం. ఇంట్లో ఫంక్షన్ వచ్చిందంటే నీ మొహం తగలయ్యోయ్, కాఫీ తేవేయో, ఒరే పందిరే ఇరోయ్ అని అరుచుకుంటారు ఎందుకో కొంతమంది. అంటే అందులో లీల లేదు వాడిలో. ఆ లీల ఉందనుకోండి, కొన్ని వందల మందికి భోజనాలు పెడతారు, బిల్డింగులు నిర్వహణ చేస్తారు, పనులు చేస్తారు, ఎక్కడ అరవరు, ప్రశాంతంగా చేస్తారు. అంటే ఆ వ్యక్తులు ఎవరున్నారు? ఈ లీలా దేవత ఉంది. ఇంకా 7వ ఆవిడ పేరు క్రీడ. ఈ క్రీడ ఉందంటే వాడు ఏ పనులు చేస్తున్నా ఆట, ఆడింది ఆట, పాడింది పాట అంటేది. వీళ్ళు చాలా తమాషాగా హాయిగా జీవితాన్నంతా ఆడుకుంటున్నట్టు గడిపేయగలుగుతారు. ఈ 7గురు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చారు? కుడికంటి బిందువుల నుంచి పుట్టుకొచ్చారు. కుడికంటిలో నుంచి కిందకి కారుతున్న నీటి బిందువుల నుంచి పుట్టారు. ఈసారి ఎడమ కంటిలో నుంచి కూడా నీటి బిందువులు గారే. ఆ నీటి బిందువుల్లోంచి ఒక పద్మం పుట్టుకొచ్చింది. ఈ ప్రపంచం అంతా పద్మం మీదే ఆధారపడి ఉంది. పద్మం లేకపోతే, ఈ పద్మములు ఉన్న పద్మాకరం లేకపోతే ఈ సృష్టి ఎప్పుడూ నాశనం అయిపోయేది. ఈ నీటి బిందువులన్నీ కలిసి రేకులుగా మరి అందమైన తామర పువ్వు, ఎర్ర తామర పువ్వు పుట్టింది. ఆ తామర పువ్వులో నుంచి ఒక సుందరీమణి పుట్టింది. అదిగో ఆ సుందరీమణియే ఈవిడ. రతీదేవి యొక్క ఆనందాశ్రువుల నుంచి పుట్టిన ఈవిడ పద్మం నుంచి పుట్టడమే కాక కంటి నీటి బిందువుల నుంచి పుట్టడం వల్ల ఈమెకి అశ్రు బిందుమతి అని రతి మన్మథులు నామకరణం చేశారు. ఒక విధంగా వీళ్ళు ఏమవుతారు? రతీదేవి కంటిలోంచి పుట్టడం వల్ల రతీదేవికి పుత్రిక అయ్యింది, అందువల్ల ఈమెను రతీపుత్రి అంటారు. అశ్రు బిందుమతి. పద్మం నుంచి పుట్టడం వల్ల పద్మాని కూడా పిలుస్తారు. ఈమె పుట్టగానే తండ్రి నవయౌవనంతో పుట్టాను మన్మథ, నాకు భర్త ఎవరు అని అడగానే, నువ్వు ఏ పని చెబితే ఆ పని కాదు అనకుండా చేసేవాడే నీ మొగుడు అని నిర్ణయించి వెళ్ళిపోయాడే. అప్పటి నుంచి ఎప్పుడు వస్తాడో నా మొగుడు, ఎడనున్నాడో ఎక్కడున్నాడో నా చుక్కల రేడు, ఎడనున్నాడో ఎక్కడున్నాడో అని ఇక్కడ కూర్చొని పాడుకుంటోంది మా చెలికత్తి. ఈ కన్యామణి భర్తను చేకొనగా ఎచట తపము చేయుచునుండెన్, లోకమున ఈమె కరమును కైకొన తగుధన్యుడెవడు కలడో చెప్పుమా. ఈ కన్యామణి అప్పటి నుంచి ఇప్పటిదాకా యుగాల తరబడి నాకు భర్త కావాలని తపస్సు చేస్తున్నది. కల్పములు గడిచిపోతున్నాయి, యుగాలు గడిచిపోతున్నాయి, కానీ ఆమెకు హ్యాండ్ ఇచ్చేవాడు, ఇంగ్లీష్ హ్యాండ్ కాదు, కరగ్రహణం చేసేవాడు దొరకట్లేదు. మేమంతా ఆ పద్మంలో నుంచే పుట్టాం. ఈమెకి చెలికెత్తెలం, ఈమె ఏం చెబితే చేస్తాం. ఇక మేమెవరమో తెలుసా? ఈ చెలికెత్తెలుగా ఉన్న మేము వరుణుడి కూతుళ్ళను. నేను స్వయంగా వరుణుని యొక్క పుత్రికని. ఈమె సేవ కోసం ఈ పద్మంలోంచి బయటకు వచ్చాం అనగానే వెంటనే ఈయన ఎగిరి గంతులేశాడు. ఓహో, ఈవిడికి పెళ్ళి అవ్వలేదా? పెళ్లి కోసం తపస్సు చేస్తోందా? ఇంకైతే నాకంటే గొప్ప పెళ్లి కొడుకు ఎవడండి? ఎన్ని ప్యాకేజీలు ఉన్నాయో తెలుసా నా దగ్గర, నన్ను చేసుకోకూడదా అన్నాడు. అప్పుడు ఆ సుందరీమణి ఆయన కేసు చూసి నవ్వి, నీ మొహం ఎప్పుడన్నా అద్దంలో చూసుకున్నావా? అదేవిడు సుందరి, నేను ఎప్పుడు చూసినా 25 ఏళ్ల కుర్రాళ్ళ కనపడతాను. ఈ మధ్యకాలంలో ప్రపంచంలో ఇద్దరే సుందరంగుల్ట, ఒకటి పద్మాకర్ గారు, 2 నేనును. అటువంటిది నన్ను చేసుకోవా అంటే, మహారాజా ఒకప్పటి మాట అది, పాత రుచులు తలచి తలచి తాత ఊగేనోయి అనే విషయం నీకు తెలియట్లేదు. నీ జుట్టు చూసుకో, తెల్లబడింది. నీ గడ్డం దగ్గర కొన్ని వెంట్రుకలు తెల్లబడ్డాయి. నువ్వు ఇప్పుడు కొంచెం ముసలాడి 50+లోకి వచ్చేసినట్టు కనబడుతున్నావు. ఒకప్పుడు 25 ఇప్పుడు 25 కాదు, మూతికి మీద చాలా మార్పులు వచ్చాయి అనగానే తెల్లబోయాడు ఈయన. నా శరీరంలో ముసలి లక్షణమా? నిజమేనా అన్నాడు. ఎంతలో చెలికెత్తి అద్దం పట్టుకొని చూపించింది. అప్పుడు చూసుకున్నాడండి ఈయన, మాయిదారి ముసలితనం వచ్చింది. ఇంతకాలం ఆయన ఏమనుకున్నాడు? నేను ఎప్పుడు 25 ఏళ్ల కుర్రాడిని అనుకున్నాడు. ఏది ఆ మన్మధుడు రావడం, పాటలు పాడడం, ఈయనేమో కాళ్ళు కడుక్కోకుండా మూత్ర విసర్జన అనంతరం కూర్చోవడం, జర పట్టుకోవడం తెలియదు దీనికి పాపం. అంటే సరిగ్గా చూసుకోవట్లేదు. ఎప్పుడు చూసినా ఇంకా 25 ఏళ్ల కుర్రాడిని అనుకున్నాడు. అలాగే అనుకుంటారు చాలామంది. ఇప్పుడు ఆయనకి మతి పోయింది. పైగా ఒకప్పుడు ఒత్తుగా ఉండే జుట్టు, చాలా నల్లగా నిగనిగలాడుతున్న జుట్టు, ఎంత ఒత్తుగా ఉండే గిరదాల జుట్టు ఇప్పుడు కొంత మారింది. ఇక్కడ కొంచెం బట్టతలు కూడా వచ్చింది. గుండు గీస్తే అసలు నాకు బాగా బయటకు వస్తుంది. దాంతో వణికిపోయాడు ఈయన.
నిజమే సుమి సుందరి, నాకు కూడా కొంత జుట్టు నెరిసింది, కొంత జుట్టు ఊడింది, శరీరంలో మార్పు వచ్చింది, మరి ఎందుకు వచ్చిందో అన్నాడు. ఏమో నాకు తెలియదు. నీ శరీరములో మళ్ళీ పూర్వంలాగా 25 కుర్రాడిలో ఉన్న లక్షణములు నీవు తెచ్చుకోగలిగితే, నీ జుట్టు నల్లగా ఒత్తుగా తయారైతే, నీ జుట్టు మళ్ళీ గట్టిగా ఉంటే, నీ దంతాల్లో మార్పు లేకుండా ఉంటే, నీ గడ్డంలో మార్పు లేకుండా ఉంటే, అందంగా ఉంటే నేను చేసుకుంటా, లేకపోతే చేసుకొని పోవాలి. ఇప్పుడు నాకు యవ్వనం ఎలా వస్తుంది అన్నాడు ఈయన. నువ్వు ఒకప్పుడు ఏం చేసావు? నీ చిన్న కొడుకు యొక్క యవ్వనం తీసుకుని ధర్మాత్ముడి అయ్యావు. ఆ తర్వాత నీ చిన్న కొడుక్కి తిరిగి యవ్వనం ఇచ్చేసావు. ఇచ్చి నవయవ్వనం మళ్ళీ పొందగలిగావు కేవలం ధర్మం వల్ల. ఆల్రెడీ ఒకసారి ఎప్పుడైతే మీ మామగారు చెప్పించారో అప్పుడు ఎలా అయితే యవ్వనం పొందావో, ఇప్పుడు కూడా నీ చిన్న కొడుకునే పట్టుకో. నీ కొడుకుల దగ్గరికి వెళ్ళు, నీ కుమారుల దగ్గరికి వెళ్ళి నీ ముసలితనాన్ని స్వీకరించి వాళ్ళ యవ్వనం యవ్వనం ఇస్తే ఆ యవ్వనంతో నా దగ్గరికి పెళ్లి చేసుకుంటాను. నీకు యవ్వనం ఇచ్చిన వాడే భవిష్యత్తులో ఈ భూమండలానికి రాజ్యార్హుడు, మిగతా వాళ్ళు కారు అనగానే బాగానే గుర్తు చేసావు. ఒకప్పుడు నేను మా శుక్రాచార్యులు వారి శాపం వల్ల ముసలాండి అయ్యాను. అప్పుడు నా కొడుకు యవ్వనం తీసుకున్నాను, చిన్నవాడిది. ఆ తర్వాత నా ధర్మం వల్ల స్వతసిద్ధంగా నాకు యవ్వనం వచ్చింది. అప్పుడు నా కొడుక్కి మళ్ళీ యవ్వనం ఇచ్చేశాను. ఇప్పుడు ఇంతకాలానికి ఏదో పొరపాటు వల్ల నాకు ముసలితనం వచ్చింది. ఆ ముసలితనం వదిలించుకొని నిన్ను పెళ్లి చేసుకుంటాను అని పలికి పరుగున కొడుకుల దగ్గరికి వెళ్ళాడు. ముందు పెద్ద కొడుకుని పిలిచాడు. వాడు పూర్వంలాగే ఛీ పో అన్నాడు. నేను పొరపాటు కూడా యవ్వనం ముసలితనం చాలా కష్టం, నేను తట్టుకోలేను బాబోయ్ అన్నాడు. అప్పుడు రెండో వాడిని పిలిచాడు. వాడి పేరు తురుడు, తుర్వసుడు పేర్లుంటాయని చెప్పాను కదా. అంతట తురుండు వల్కిన ఆయనను దూచి పెద్దవాడవు నీకిది బుద్ధి కాదు అన్నాడు. ఎన్నాళ్ళైనా నువ్వే యవ్వనం అనిపిస్తావా? పెద్దవాడివి, నీకు ఇంకా బుద్ధి రాలేదా? చిచ్చి ముసలితనం నాకొద్దు, యవ్వనంలో ఉన్న ఆనందం వేరు అన్నాడు. సకల సుఖాలను ఇచ్చే యవ్వనం విడిచిపెట్టి ముసలితనాన్ని ఎవడైనా కోరుకుంటాడా? ముసలితనంలో నోటిలో మార్పులు వస్తాయి, తలలో మార్పు వస్తుంది, శరీరం తడబడుతుంది, కాలు తడబడుతుంది. మహానుభావుడు వావిలికొల సుబ్బారావు గారు రాశారు కదండి, ఎంత అందంగా రాశాడు గొప్ప పద్యం. ముసలితనం ఎంత భయంకరం రాశాడు ఆయన. దంతంబులుడునన్ చింత పుట్టకమున్న కనుదోయి మసకలు గొనకమున్న పెండ్లాము కడుగడగండ్లు పెట్టకమున్న నందనుల్తను దూచి నగకమున్న గద్దిల్చి బుడుతలు బుద్ధి చెప్పకమున్న వడపుచే కాల్ తడబడకమున్న ముడుతలచే మేను మిణుకులాడకమున్న ముడుతలచే మేను మిడుకులాడకమున్న వడపుచే చెడు రోగముల తెల్వి చెడకమున్న పూని వైద్యుడు చెప్పకపోకమున్న కాలభట దర్శనంబును కాకమున్న రామ శ్రీరామ శ్రీరామ రామయనుచు ధ్యానమనరించు వాడెపో ధన్యతముడు. మానవుడి వార్ధక్యమంతా ఇందులో చెప్పేశాడు ఆయన. దంతాలు ఊడిపోతాయి, పళ్ళు ఊడిపోతాయి, గట్టిగా బఠానీలు తినలేరు, మాట స్పష్టంగా రాదు. పైగా ఒక్కోసారి డెంటిస్ట్ దగ్గరికి వెళ్తే ఓపెన్ పీకేయచ్చు. అనుమానాలు. గొడుగులు బాగు చేస్తాం ఒకడు వచ్చేట ఒక ఆయన ఇంటికి. ఆ గొడుగులు బాగు చేసేవాడిని పిలిచి పళ్ళు బాగు చేయించుకున్నట్ట. వాడు ఏం చేశాడు? మొత్తం పళ్ళు పీకాడు. అయినా గొడుగులు బాగు చేసేవాడి చేత పళ్ళు పీకించుకోవడం ఏంటండి? రూపాయి కలిసి వస్తుందని స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాలి. కానీ అంచేత పళ్ళు ఊడిపోతాయి, కళ్ళు మసగలు ఇస్తాయి, కనపడకపోయినా పౌరుషం. నాకేం చెప్తారు రాలేదండి, కళ్ళతోడు అక్కర్లేదండి, చూడడానికి ప్రయత్నిస్తే కనపడదు. అది నీకు కళ్ళతోడు అక్కర్లేదని అనిపించవచ్చు, కానీ కళ్ళ కనిపిస్తోంది, అందులో నువ్వు ఎంతకెందుకున్నా కనపడదు. ఇంకా పెళ్ళానికి కూడా మండుతుంది. వార్ధక్యం అవుతాడు, చేదస్తం పెరిగిపోతుంది కదా, అస్తమాట పెళ్ళాన్ని ఏదో ఏడిపిస్తూ ఉంటాడు. దాంతో నీ మొహం తగలయ్య, నీ వయసు నాకు వస్తుంది, చావగొట్టదు, పడుండు అంటుంది ఆవిడ. లేదా బాబోయ్ ఈయన్ని పట్టుకుమంటారా బాబు, నేను ఇంట్లో ఉంటానంటుంది పెళ్ళాం. అందుకని ఈ మొగుడిని కొంతమంది తెలియని వాళ్ళు యాత్రలకి వాడిని ఒక్కడిని పంపేస్తారు. వీళ్ళు ఒక్కడి ఇంట్లో కూర్చొని టింగురంగాను కొనుక్కుంటూ టీవీలు చూస్తారు. అంటే పెండ్లానికి కూడా విసుకొస్తుంది. ఆవిడ కూడా
విసుక్కుని తిడుతుంది, కడగళ్ళు పెడుతుంది. కొడుకులకు కూడా మండుతుంది. మా నాన్నకి చేదస్తాం, బాబయ్య మా నాన్న నన్ను చంపేస్తున్నాడు అంటాడు వాడు కూడా విసిగెత్తిపోయి. అంటే తండ్రికి కూడా ఈ కొడుకుల్ని ఎలా చూసుకోవాలో తెలియకపోయినా అవుతున్నమాట. కొడుకులు విసుక్కుంటారు పాపం. వాళ్ళ తప్పు కాదు, ఈ ముసలి పీనుగుందే తప్పు అని నేను లేదు. ఇందులో బాబులకొల సుబ్బారావు గారు, వాసుదాసు గారు, ఆంధ్ర వాల్మీకి చెప్పారు. అందువల్ల నందనులు తను చూచి నగకమన్న కొడుకులు కూడా నవ్వుతూ ఉంటారు. ఇంకా మనవలు మనవరాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళి చిటికి పట్టుకి అలా చేయకూడదు, ఇలా చేయకూడదు. ఒకప్పుడు హెడ్ మిస్ట్రెస్సే కాదనట్ల, ఇప్పుడు కాదుగా, రిటైర్ అయ్యాక నీకు విలువే వేడుస్తుంది. అందుకని వాళ్ళకి ఏదో చెబుతూ ఉంటే పూల కూర్చో అమ్మమ్మ నీకు తెలియదు, లేకపోతే తాతమ్మ నాన్నమ్మ బామ్మ అని తిడతారు. వాళ్ళు తాత కూర్చో అంటారు. తాతగారికి ముసలితనంలో చేదస్తం పెరిగి పిల్లలకి ఎదురు చెబుతుంటే తాతయ్య నీకు తెలుసు కూర్చో అంటారు. పాప ఈ తాతగారు ఒకప్పుడు చాలా గొప్పవాడే. ఈయన ఏకంగా కాలేజీ లెక్చరరో, ప్రిన్సిపాలో, లేకపోతే ఏదో కార్పొరేషన్లో ఆఫీసరో, లేక ఒకప్పుడు కర్మగారి చీఫ్ మినిస్టరో ఏదో అయ్యి ఉండొచ్చు. కానీ ఇప్పుడు రిటైర్ అయిపోయాడు కదా, ఈ చేదస్తంతో వాళ్ళు ఏడిపిస్తుంటే వాళ్ళు విసుక్కుంటూ ఉంటారు. నీకేం తెలియదు అంటూ ఉంటారు. వీడు వెండవాళ్ళ మాట. అందుకని ముసలాడా కూర్చో అని బుడతలు కూడా బుద్ధి చెబుతూ ఉంటారు. దానివల్ల ఏమవుతుంది, కాళ్ళు వణుకుతో తడబడతాయి, దబదబ కింద పడిపోతారు. బాత్రూంలో పడిపోవడం అదే. నాకేం లేదంటాడు, అక్కడికి వెళ్ళి పడతాడు. ఈ మొత్తం చర్మం అంతా వేళ్లాడిపోతుంది, ముడతలు పడిపోతాయి. ఈ ముడతలతో శరీరం అంతా అటు ఇటు వణుకుతూ ఉంటుంది. చెడు రోగాలు పట్టుకుంటాయి. ఈ చెడు రోగాల వల్ల ఏమవుతుంట, తెలివి చెడిపోతుంది అన్నారు. జ్ఞాపకశక్తి ఉండదు. కొంతకాలానికి పెళ్ళాన్ని కూడా ఎక్స్క్యూజ్ మీ నువ్వెవరు, నేను ఎక్కడో చూసినట్టుంది, నువ్వు నా చెల్లివా అంటాడు. చెల్లి ఏంటరా బాబు, ఇంతకాలం మళ్ళీ అని వెంటబడ్డావు, ఇప్పుడు చెల్లి అంటావేమిటి, నీ మొహంతగలిగా కుళ్ళిపోయిన ఉల్లి విరువు అంటుంది ఆవిడ. ఆ రకంగా ఎవరో కూడా తెలియదు కొంతకాలానికి, వాడే తెలియదు. ఆ సమయంలో ఏమవుతుంది, వైద్యుడు ఎందుకండి ఆయనకి ఎన్ని వైద్యాలు చేసినా వేస్ట్ అండి, పోక తప్పదు, మీరు గుండె నిబ్బరం చేసుకున్నాను కానీ ఎప్పుడో నిబ్బరం చేసుకున్నా వాడు పోవట్లేదు కానీ అంటారు వీళ్ళు. గుండె నిబ్బరం చేసుకోవడానికి మేము ఎప్పుడో చేసుకున్నాం, వాడు పోవట్లేదు బాబోయే లోపల అనుకుని ఇంకా తప్పదంటారా, అంతే తప్పదు, వీలునామా రాయించుకోండి అని ఆయన చెప్పేస్తాడు. అంటే వైద్యుడు కూడా డిక్లేర్ చేశాడు. ఆ సమయంలో కాలబొట్టులు కనపడతారండోయ్, యమకింకర్లు కనబడి ఆ ఎదురుగుండా గోడ మీదో ఫ్యాన్ మీదో లైట్లోనో కూర్చుని కమాన్ నీ సర్వీస్ అయిపోయింది అనగానే వీడికి నిద్రట్టదు. ఇక రాత్రి అదే ఈ మధ్యన ఒక ఆయన నిద్రట్టట్లేదుట, ఇంట్లో యమకింకర్లు కనపడుతున్నారట. మధ్యలో ఎంకిపెళ్ళి సుబ్బిచావుకు వచ్చిందని నేను ఏడవలసి వస్తుంది ఆయన రక్షించడానికి. అస్సలు నాకు భయం వేస్తుందండి, భీతి వేస్తుందండి, బాబోయ్ ఏం చేస్తాం, ఇక వయస్సు అయిపోయాక వాళ్ళు అలా కనపడతారు కళ్ళ ముందు. వాళ్ళు వచ్చి టైం చూసుకుంటూ ఉంటారు, ఇంకా 5 నిమిషాలు ఉంది, 2 నిమిషాలు ఉంది. అక్కడ యమకింకర్లు కూడా దర్శనం ఇస్తూ ఉంటారు. దాంతో నిద్ర పట్టదు, వణుకు, మాటలు చెప్పలేడు, ఎవరితోటి వాళ్ళు కనబడుతున్నారని చెప్పలేడు. ఈ పరిస్థితి వచ్చాక నువ్వు రామ అనగలవా? ఆ స్థితి రానికతమే రామ శ్రీరామ శ్రీరామ రామ అని ధ్యానం చేసిన వాడు అదృష్టవంతుడు అవుతాడు తప్ప ముసలితనంలో రామ అంటే కుదరదు. అందుకని ఓపిక ఉన్నప్పుడే రామకృష్ణ అనుకోవాలి, కానీ లేదంటే లాభం లేదు. రామకృష్ణ గోవింద నారాయణ, రామకృష్ణ గోవింద నారాయణ. త్యాగరాజు గారికి ఎప్పటికి తెలుసుగా మీకు, అలా అనుకోవాలి ఎప్పటికప్పుడు మనం హాయిగా. ఎప్పుడు వీలుంటేప్పుడు రామకృష్ణ రామకృష్ణ అని ఎన్ని లాభాలు ఉన్నాయండి. అప్పుడు శరీరం ఒక దివ్య ఆనందంతో నిండిపోతుంది. ఈ చేదస్తాలు ఉండవు మనకి. కాబట్టి ఎంతటి వాడికైనా వార్ధక్యం రోత భయంకరం. అటువంటి వార్ధక్యం నాకు వద్దని తురుగు అన్నాడు. చివరికి ఇక పాపం యయాతికి మండిపోయి పెద్ద కొడుకుని పిలిచాడు. దౌర్భాగ్యుడా, మీ వంశం వాళ్ళంతా బ్రహ్మగ్నుడు, సురాపాయి, కుష్ఠరోగి, వైదికాచార వివర్జితులు అవ్వండి. రెండో కొడుక అంటే అక్కడ తిట్టుగా సుమ, ఈ మధ్యకాలంలో ఏదైనా కుమారుడా అనే పదం అచ్చదలుగు పదం, కర్మ పదం మారిపోయింది. కానీ ఒరేయ్ నువ్వేమో మూలకారకుడు అవుదువుగాక, ముక్త కచ్చుడవుక అని ఈ విధంగా వాడందరినీ చెప్పించేశాడు. ఎన్ని శాపాలు పెట్టినా వాడు స్వీకరించమన్నారు. అనంతరం పాపం ఆఖరి కొడుకు శర్మిష్ఠాపుత్రుడు పూరు వచ్చి ఈ ప్రపంచంలో తండ్రి కంటే గొప్పవాడు లేడు. అసలు ఈ కథే పితృతీర్థ మహిమ. అందుకే పూరు ఒక్కడే ధర్మమూర్తి అయి మళ్ళీ శాశ్వతంగా స్వర్గానికి వెళ్ళినవాడు. మిగతా వాళ్ళు ఎవరు వెళ్ళలేకపోయారు. ఎంతమంది కొడుకులుండి కూడా నాన్న నీ మాట వింటామని ఒక్కళ్ళు అనలేదు,
ఒక్క పూరువు మాత్రం యయాతి మహారాజా, మాతా పితరుల సేవ కంటే వేరే క్షేత్రం లేదు, దైవం లేదు, పుణ్యం లేదు. నీ ముసలితనం నాకు ఇచ్చేయి, నేను యావజ్జీవితం ముసలివాడిని ఉంటాను, అవసరమైతే నీ కోసం నా యవ్వనం స్వీకరించు అన్నాడు. అప్పుడు ఆయన ఆనందపడిపోయాడు. కుమారా, నేను ఇంతకాలం చేసిన ధర్మం నీకు ధారపోస్తున్నాను. ఈ ధర్మం వల్ల నీవు నీ వంశస్థుల్లో నీ మాట విన్న వాళ్ళంతా కూడా శాశ్వతంగా స్వర్గంలో ఉంటారు అని వరమిచ్చి అక్కడ నుంచి నవయువకుడై సఖీ దగ్గరికి వెళ్ళాడు. ఏమంటావు ఇప్పుడు అనగానే ఆవిడేమంది, ఇప్పుడు యవ్వనంలో ఉన్నవి పెళ్లి చేసుకుంటాను, అయినా రాజుల్ని నమ్మడానికి వెళ్ళలేదు. మహారాజా పదవిలో ఉన్నవాడు ఎప్పటికప్పుడు మాటలు తప్పుతూ ఉంటారు. ఎలక్షన్లో అందరికీ ఇంటింటికి 25,000 ఇస్తామంటారు, నెగ్గిన తర్వాత 25,000 మేము ఎందుకు ఇస్తాం, ఎక్స్పర్ట్ వాళ్ళు ఇస్తారంటారు. అది మానవుల యొక్క లక్షణం. అందుకని రాజకీయ నాయకులు నమ్మకూడదంటుందో ఈవిడ. నువ్వు ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకున్నావు, రేపు ఇంకో సుందరీమణి వస్తుంది, అప్పుడు ఆవిడ వెంటబడి సుందరి నీ వంటి దివ్య స్వరూపం నువ్వు పడతావేమో నాకేం తెలుసు అంటే, లేదు ఒట్టు అన్నాడు. ఒట్టు తీసి గట్టి మీద సేపు పెడతారు లేవయ్యా, నేను ఏదన్నా చెబితే నా మాట వింటాను, భార్యామణి అడిగినది చేస్తానని మాట ఇస్తే అప్పుడు నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. కానీ కామాతురుడు అయిపోయాడుగైనా, కామాతురాణం న భయం న లజ్జ. అందుకని నువ్వు అడిగితే ఏ కోరికైనా తీరుస్తాను అనగానే, నేను రమ్మంటే స్వర్గానికైనా వస్తావా, వస్తానన్నాడు అని చేతిలో చెయ్యేసాడు. ఇంకేముంది, ఆవిడ పెళ్లి చేసుకుని హాయిగా కాపురం పెట్టాడు. తిరిగి హస్తినాపురానికి వచ్చాడు. ఆవిడ వచ్చిన దగ్గర నుంచి ఇంకా దేవయాని లేదు, శర్మిష్ఠ లేదు, పూర్తిగా ఇక్కడే కర్మిష్ఠుడైపోయాడు ఈయన. రోజు ఆవిడతోనే తిరగడం, భోజనం ఆవిడే పెట్టాలి, మంచినీళ్ళు ఆవిడే ఇవ్వాలి, ఇంకా ఏ పని చేసినా ఆవిడే. ఈ విధంగా నిరంతరం స్వతంత్రత అనేది విడిచిపెట్టి ఆమెతో తిరుగుతున్నాడు. ఇది చూచింది దేవయాని. ఇంతకాలం శర్మిష్ఠ మీద కసిగా ఉండేదా, ఇప్పుడు ఇద్దరు ఒకటైపోయారు. ఎందుకని, ఇప్పుడు మూడోది వచ్చింది ఎసరు పెట్టడానికి. అందుకని ఏమే ఇంతకాలం నేను దాసీగా తీసుకున్నానంటే, అంతేనమ్మా, ఒకప్పుడు నువ్వు నా దగ్గర పనిచేస్తున్నావని అవమానించి నిన్నేమో నూతిలో తోసాను, నా తప్పు నాది, దానికి నే శిక్ష అనుభవించాను, నువ్వు నన్ను తోసావు, నీ శిక్ష నువ్వు అనిపించావు, ఏం చేస్తాం, అక్క చెల్లి స్నేహితులు అని ఇద్దరు ఓడైపోయారు. అందుకని ఏమన్నారనమాట, శత్రువుకి శత్రువు మిత్రుడైపోతాడు. ఇప్పుడు మన ఇద్దరి కష్టాలు కొత్తగా తయారయ్యాయి. ఒకప్పుడు ఈ రాజుగారు ఎంత ధర్మంగా ఎంత ప్రేమగా మనల్ని చూసేవాడు. ఇప్పుడు ఏ ముహూర్తంలో ఈ అసురు బిందుమతి అని పేరు కలిగిన సుందరి వచ్చిందో మన బతుకు మందర బతుకు అయిపోయింది. ఇప్పుడు ఏం చేద్దామనగానే శర్మిష్ఠంది, నీకు పెద్దగా రాజకీయం తెలీదు, నేను రాజుగారి కూతుర్ని, అందులో రాక్షసరాజు గారి కూతుర్ని, ఎంత అందంగా ఉన్నా ఈ రాక్షసరాజు గారి యొక్క క్రూర బుద్ధి ఆ దిక్కుమాలిన రాజకీయ లక్షణాలు నాలో ఉంటాయి, ఒప్పుకుందాడు. అందువల్ల చెబుతున్నాను, నీ పెద్ద కొడుకు యదుకుమారుడు ఏం చెబితే చేస్తాడు, నీ మాట వింటాడు. ముసలితనం స్వీకరించమంటే తండ్రి మాట వెళ్ళలేదు కానీ మిగతా అన్ని పనులు చేస్తాడు. నేను వాడికి ఒక కత్తి ఇస్తాను, నువ్వు వాడికి చెప్పి దాన్ని ఆ అసురు బిందుమతి తల నరికేయమని చెప్పు, వాడు వింటాడు. అది చచ్చిందా ఆ పిచ్చిపోతుంది, చచ్చిందా పిచ్చిపోయి మళ్ళీ మన దగ్గరకు వచ్చి మన దగ్గరే పడతాడు. అనగానే దేవయాని, ఏమేమో ఎంత చెడ్డ, ఎవరితో పాపం దేవకన్యలో ఉంది, స్త్రీవధ పాపం కదా అంటే, ఊరుకో అక్క అలాగే అంటావు, పాపం పుణ్యం అనుకుంటే మనం ఎలా బతుకుతాం, మన మొగుడిని అదుపులో పెట్టుకోవడానికి ఏ పాపమైనా చేయొచ్చు. అందుకే సరే, ఎంత చెడ్డ రాక్షసరాజు గారి కూతురు అవ్వటం వల్ల ఆ లక్షణాలు పోవు, ఎక్కడికి వెళ్ళినా పోవు. ఎంత గొప్పవాడైనా సరే కొంత పాత వాసన పట్టుకుంటుంది. నాకు అలాంటి వాడిని చూశాను ఒకటి, ఎవరు ఏమనుకోకండి, సరదా కోసం చెబుతున్నది నిజంగా జరిగింది కాబట్టి, నిజంలో సరదా, సరదాలో నిజం. ఒక ఆయన యజ్ఞోపవేతం వేసుకుని ఒక కుర్రాడు వచ్చాడు చాలా కాలం క్రితం. అప్పటికింకా మా ప్రణవపీఠం ఇక్కడ లేదు, పవర్పేటలో ఉండేది. ఆ పవర్పేటలో ఉండగా మీకు కొంతకాలం అర్చకుడు కావాలంటే నేను చేస్తానన్నాడు. రవ్వంత ఎర్రగానే ఉన్నాడు వాడు. వాడిని చూస్తే నిజంగానే మంచి అర్చకుడిలాగే అనిపించాడు, పురోహితుడిలాగే. యజ్ఞోపేతం కూడా వేసుకున్నాడు. నీకేమైనా మంత్రం వచ్చంటే, నాకు పెద్దగా మంత్రం రాదండి, నైవేద్యం పెడతాను, హారతి ఇస్తాను, మాకు ఆ పని చాలు, ఎందుకంటే మిగతా పనులు మేము చేసుకుంటాం. ఒక 3 నెలలు రోజు పూజ చేసేవాడు, నైవేద్యం పెట్టేవాడు.
ఒకరోజు నేను చేశాడు, ఫోన్లో ఎవరితోటి అనమాట, నీ మొహం తగలయ్యా, అయ్యి అడుక్కు తింటుంటే కొడుకు కోడి పొలం అడిగట్ట ఏం అన్నాడు. నాకు ఇదేంట్రా ఈ డైలాగ్ ఏంట్రా అని అనుమానం వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ ఇంకో రోజు అన్నాడు, ఒక ఆవిడ ఎవరో వచ్చి రాగానే ఏమిటది కొరమీన్లాగా ఆ కళ్ళు అన్నాడు. ఇలా ఎప్పుడు వచ్చినా ఎవరు వచ్చినా కొరమీన్లు, అదేదో మట్ట గుడిసే, రామరామ చేప పేరటది నాకు తెలియదు, అదేదో ఇంకో పేరు, ఈ కోడి పొలావులు ఇవి ఎత్తుతున్నాడు. ఒకరోజు ఏం చేశారు, అమ్మగారు ఉండ్రాళ్ళు తయారు చేశారు విఘ్నేశ్వరుడికి. విఘ్నేశ్వరికి ఉండ్రాళ్ళు వస్తారు కదా, తెలుసు కదా, కుడుములు. ఆ కుడుములు తోడుగానే ఒక్కోటి కోడిగుడ్డంత ప్రమాణంలో చేశారండి అమ్మగారు అన్నాడు. కోడిగుడ్డంత ఉండ్రాళ్ళు చేశారు. ఒరేయ్ నువ్వు ఎవడెవరో చెప్పరా అన్నాను నిన్ను, మాకు మండిపోయి. గురువు గారు ఇంకా అవన్నీ అనవసరం అనుకోండి, నేను ఫలానా వాడినండి, మీకు మీ దగ్గర పనిచేయడం కోసం నాటకం ఆడాను అన్నాడు. ఒరే నేను ఏమన్నా ఎప్పుడైనా కులం అడుగుతానా, హాయిగా ఫలానా వాడిని చెబితే నష్టం ఏమిటి, ఎటొచ్చి పురోహితుడిని బ్రాహ్మణుని అబద్ధం ఆడతావు అని చెడమడ తిట్టాక, క్షమించండి మీ దగ్గర ఉండడం కోసం నాటకం ఆడాను, పైగా నా చేత వంట చేయించుకుని నా పక్కన కూర్చుంటున్నాడు వీడి మొహం తగలయ్యా. హాయిగా కూర్చుని భక్తుల్లో ఉండగా ఆ తర్వాత తెలిసిందనమాట, వాళ్ళు శుభ్రంగా ఎండు చేపలు ఎండు రోజులు అమ్ముతుంది వాళ్ళమ్మ. నేనేం తప్పనిలేదు సుమా, ఎందుకు అనవసరంగా గురువుగారికి ఏమన్నా కులం మొత్తం ఎప్పుడైనా అందరూ శిష్యులే, ఇందులో ఒక్కొక్కడు ఒక్కొక్క కొడుకు లాంటి వాడు. కాకపోతే అర్చన దగ్గర కొన్ని నియమాలు ఉంటాయి, ఆ నియమాలు పాటించాలి. ఒకటే ఉన్నది నిజాయితీగా చెప్పుకుంటే అదో సంతోషం, కానీ ఏదో టైంలో బయటకు వచ్చేస్తుండో. అప్పుడప్పుడు రాత్రి కూడా కలవరంతల్లో అసలు భాష బయటకు వచ్చేదనమాట. ఆ భాషకి చెప్తే మీరు ఆశ్చర్యపోతారు, నా సంస్కృతం ఎక్కడ వాడి సంస్కృతం ముందు, అమ్మో ఆ సంస్కృతానికి వ్యాకరణకర్త వాడి పైగా. కాబట్టి ఏదో టైంలో అసలు రూపం బయటకు వస్తుందని, ఈ రాక్షసరాజు గారి కూతురు కదా, అందుకని వేసిపారి మనగానే వెంటనే సరే యదుకుమారుని పిలిచారు. దేవయాని ఈ శర్మిష్ఠ చెప్పిన ప్రకారం వాడు కత్తిస్తుందిట, వెళ్ళి ఆ దుర్మార్గులను చంపి అనగానే వాడన్నాడు, చిచ్చి చిచ్చి నాన్నగారి ముసలితనం స్వీకరించను అన్నంత మాత్రం చేత తండ్రి గారి మీద నాకెక్కడ ద్వేషం ఉంటుంది, తప్పు, ఇలాంటి పనులు చేయకూడదు అన్నాడు. అనగానే శర్మిష్ఠ ఒక్క క్షణకాలం నీరు గారిపోయి, నాయన నీకున్న బుద్ధి నాకు లేకపోయిందిరా, చాలా పెద్ద పొరపాటు, వెంటనే రియలైజ్ అయిందండోయ్ అని లెంపలేసుకుని, దేవయాని ఇలా ఎందుకు ప్రవర్తించావో తెలియట్లేదు, ఇదే కాలప్రభావం అని ఇద్దరు వెళ్ళి యయాతి దగ్గరికి వెళ్ళి, యయాతి మహారాజా నువ్వు ఆ కొత్తగా వచ్చిన స్త్రీ మీద ప్రేమ చూపిస్తున్నావు అనే కోపం మాకు వచ్చి తొందరపడి మా అబ్బాయిని ఆ అమ్మాయిని చంపమన్నాం, వాడు చంపడానికి ఇష్టపడలేదు, కానీ మేము పశ్చాత్తాపం పొందాం, మమ్మల్ని క్షమించు అని కాళ్ళకి నమస్కరించారు. అంటే వాళ్ళు దారిలో పడ్డారు. యయాతికి మండిపోయిందండోయ్, దౌర్భాగ్య స్త్రీలు మీరు, నేను ఓ సుందరీమణితో సుఖిస్తూ ఉంటే కళ్ళల్లో నిప్పులు పూసుకుంటారా, ఈర్ష్య పొందుతారా, మీకు శిక్ష విధిస్తాను అని యదుకుమారుని పిలిచి, ఒరే నేను రాజుని చెబుతున్నాను, ఈ దేవయాని శర్మిష్ఠల తలకాయలు ఈ కత్తితో నరికేయి అన్నాడు. కర్మ ఈయనకు వచ్చింది లేనిపోయిన రాజసం పౌరుషం. అయితే యదువు దానికే అంగీకరించలేదు. అప్పుడు యదువా అతన్ని గని అప్పా జననుల వధింప అనుచితమనుచు చెప్పుదురు పెద్దలెల్లను, తప్పు పనిని నాకు చెప్పదగునే నీకును అన్నాడు. అసలు తల్లిని తండ్రిని ఎవడన్నా చంపమంటాడా, నువ్వు తండ్రివి, నేను నీ దగ్గర ఒక్క పొరపాటే చేశాను, ముసలితనం స్వీకరించనన్నాను, అంత మాత్రం చేత నిన్ను ఎవరన్నా చంపంటే చంపుతానా, పిన్నినే చంపడానికి ఇష్టపడలేదు, తల్లిని ఎలా చంపుతాను, అమ్మల్ని చంపనన్నాడు. అయితే నువ్వు అధోగతి పాలైపోదువుగాక అన్నాడు ఆయన. ఇప్పుడు రెండో కొడుకుని పిలిచాడు, నువ్వు చంపనంటే చచ్చిననే చంపనన్నాడు. వాడిని తిట్టాడు. ఇప్పుడు సమయం చూసుకున్నదండోయ్ ఎవరో ఈ సుందరీమణి, వీడు నా ట్రాప్లో పడిపోయాడు, నా కోసం అవసరమైతే పెద్ద భార్యని చంపడానికి సిద్ధపడ్డాడు, కొడుకులు కూడా చెప్పించేస్తున్నాడు అనుకుని, ఏమయ్యో నాకు కోరిక ఉంది అని. ఆవిడ ఏం కోరిందో, ఈ కథ చివరికి ఎలా పరిణమించిందో రేపటి రోజు ఆఖరి రోజు కార్యక్రమంలో మళ్ళీ మనం ముచ్చటించుకుందాం. ఈ కథ తప్పక వినాలి, ఇక్కడి నుంచి అసలు కూడా ఉంది. అసలు యయాతి గారు ఈ కథ రేపు వినకపోతే ఉపయోగం ఉంది. అక్కడికి ఈ పితృతీర్థం పూర్తవుతుంది, ఇక గురుతీర్థం అనేది నెక్స్ట్ విడతలో చెప్పుకుంటాం అన్నమాట. కాబట్టి రేపటి సస్పెన్స్. జయ సుందర నంద బాల గోపీ జనలోలా
జయ సుందర నందబాల గోపీజనలోల జయ సుందర నందబాల గోపీజనలోల పిల్లచి వల్లచే భీష్మతనయ పిల్లచి వల్లచే భీష్మతనయ వల్లచి గెలిచే సత్యభామ పిల్లచి వల్లచే భీష్మతనయ వల్లచి గెలిచే సత్యభామ వయసు సొగసుధారవోయు వనితలంతులేరు జయ సుందర నందబాల గోపీజనలోల జయ నీలవన్న నిన్ను గనిన నిలువలేరు నెలతలెవరు నీలవన్న నిన్ను గనిన నిలువలేరు నెలతలెవరు నీదు భాగ్యమెల్న తరమా ఆ ఆ ఆ నీదు భాగ్యమెల్న తరమ రసిక సార్వభౌమ జయ సుందర నందబాల గోపీజనలోల లోల లోల జయ సుందర నందబాల గోపీజనలోల